కరోనా ఉదంతం చెప్పుకుంటున్నాం. కరోనా అంటే కొన్నిసారి సూర్యుడు చుట్టూ కానీ చంద్రుడి చుట్టూ కానీ ఒక వెలుగు కనిపించినట్లుగా చూసుకున్నాం. అట్లా చెప్తున్నాడు ఈ రోజున సైంటిస్టు. అది భౌతికమే చూపిస్తున్నాడు. సూర్యుడు లేక చుట్టూ వెలుగు లేదు, చంద్రుడు లేక దాని చుట్టూ వెలుగు లేదు అంటే అది సృష్టికి అయితే అది చంద్రుడు కాదు, అది సూర్యుడు కాదు. అట్లాగే సృష్టిలో కూడా ఉనికి అనేది స్వరూపం. ఉనికి సృష్టికి పూర్వం ఉన్న స్వరూపమే, తర్వాత కూడా ఉన్న స్వరూపమే. ఆ ఉనికి ఈ విధంగా సచ్చిదానంద స్వరూపంగా దేవలక్షణములు భగవాన్ లక్షణములతో ఉనికిని స్పష్టంగా చేసింది. దానికి సృష్టికి ఉనికిని స్పష్టం చేసింది, చేసి జీవుని రచించింది, ఇంకా బాహ్య సృష్టిని కూడా రచించింది అని చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఉనికి స్వరూపం అన్నమాట. పూర్తిగా ఇది సృష్టికి తేజస్, బాహ్య సృష్టి తేజస్సే, గ్రాహ్య సృష్టి కూడా తేజస్సే. గ్రాహ్య సృష్టి అంటే ఏం చెప్తున్నా, జీవుడు విశ్లేషించి మానవుడు అని చెప్తున్నా. ఇప్పుడు ఇంకా అపరాప్రకృతి, పరాప్రకృతి. ఈ బాహ్య సృష్టి అని చెప్పినప్పుడు పంచమహాభూతములైన బాహ్య సృష్టి అని మనం స్పష్టంగా ప్రశ్న వేస్తాం. అట్లాగే గ్రాహ్య సృష్టి అంటే మానవులైనా అని నామరూపములుగా చూపిస్తాం. ఇది తప్పు. అసలు బాహ్య సృష్టి అన్నా కూడా ఉనికి స్వరూపమే. ఇందాక చెప్పుకున్నాం, రచనా స్వరూపం. ఆ రచనా స్వరూపంగానే వచ్చినాయి మనకు పంచమహాభూతం. అట్లాగే ఈ నామరూపంగా మానవులు అని మనం ఎంతో ఓ పదం వాడుకున్నాం. ఎట్లాగో మానవులు అంటే గ్రాహ్య సృష్టి స్వరూపమే, అంతేగాని నామరూపాలు కావు. బాహ్య సృష్టి అంటే రచనా స్వరూపమే కానీ పంచమహాభూతములు అన్నట్టుగా కాదు. ఇవన్నీ నామరూపములతో కూడుకున్నటువంటిది. అంటే భౌతికంగా స్థూలంగా మనం కంటితో చూస్తున్నాం అనుకుంటున్నటువంటి ప్రమాణంతో ఉన్నటువంటివి ఇవి కూడా ఉనికి స్వరూపం కాదు. పూర్తిగా మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. ఉనికి స్వరూపము అవ్యక్తంగా కనిపిస్తుంది. వ్యక్తమయ్యేటటువంటి పంచమహాభూతములుగా కానీ ఈ నామరూపములుగా కానీ ఇది కనిపించదు. అవునా? మరి ఇంకా ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అని ఏ క్రమం చెప్పి పంచమహాభూతములని, ఆ తర్వాత భూమి నుండి మళ్ళీ ఓషధులని, అన్నమని, పురుషులని, ఇవి మనకు శృతులు ఏం చెప్పినాయో ఇవన్నీ కూడా కరోనా అంటే ఉనికి తేజస్సుని ఆధారం చేసుకుని ఉన్నాయి. ఉనికి తేజస్సు లేకపోతే వీటికి రూపాలు. అట్లాగే ఉనికి తేజస్సు లేకపోతే మానవులు అనేటటువంటి ఈ రూపాలు ఏవో మనం చూస్తున్నామో అది లేవు. ఇప్పుడు ఈ బాహ్య సృష్టిని, గ్రాహ్య సృష్టిని మనం అనుకుంటున్నటువంటి పంచమహాభూతములతోనూ అది నామరూపాలతోనూ ఏది అనుకుంటున్నాము, దానిలో కూడాను ఇది ఒక ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ప్రథితేన కృతం. ప్రథితం అంటే రచన ప్రకారంగా కృతం చేయబడినది ప్రకృతి. మనం అనుకునే పంచమహాభూతములు కానీ ఈ దేహములు కానీ అట్లా ఇవి
ఏం చెప్తున్నాం, ఇది కరోనా. అంటే సృష్టి యొక్క ఉనికి అంశంను ఆధారం చేసుకుని ఒక విలువగా మనకు భౌతికంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అర్థమైందా? మనం దీంతోనే తృప్తి పడుతున్నాం. అంటే కరోనాతో తృప్తి పడుతున్నాం, నిజ విధితో తృప్తి పడటం లేదన్నమాట. అవునా? ఇప్పుడు అపరా ప్రకృతి అంటే ఏం చెప్తున్నాం? పరా అంటేనేమో పాలన పూర్ణయో, పాలన చేసి పూర్ణత్వమును సాధించడం పరా. అది లేనిది, అది అక్కర్లేనిది అపరా. పంచమహాభూతములు అపరా ప్రకృతిగా వాటికి అతీతంగా పాలనాపూర్ణకు పాలనాపూర్ణ అంటే తను సవరించుకోవటం. పాలన చేసుకోవటం అంటే దాన్ని సరి చూసుకోవటము, సవరించుకోవటము, దేనికి పూర్ణత్వానికి సరి చూసుకోవటం. ఇది పంచమహాభూతముల్లో ఉన్నది. ఇక్కడ ఇది మానవులు అని చెప్పబడే వాటి కూడా ఇట్లా ఉండాలి. నిజానికి అట్లాగే అపరా ప్రకృతిగానే ఉండాలి. కానీ మానవుల్లో ఇంకొక అంశము సృష్టి ఇచ్చింది. ఏమిటంటే గ్రహింపు అని. అంటే తను దేని చేత రచింపబడ్డాడో ఆ రచింపబడినటువంటి స్వరూపము మానవులు గ్రహించాలి, గ్రహించినట్టు వ్యక్తం చేయాలి. ఇది ఇంకొక సృష్టిలో ఎక్సర్సైజ్, అభ్యాసం, ప్రయోగం. దీన్ని ప్రయోగం చేత అభ్యాసం చేయాలి అనేది కరోనా లాగా విడుదల చేస్తుంది సృష్టి. అంటే నిజానికి ఇది అక్కర్లేదు. ఎందుకంటే తను రచింపబడింది అదే కనుక అక్కర్లేదు. తన వ్యాఖ్య సృష్టి స్వరూపం కనుక అక్కర్లేదు. కానీ ఈ పాలన పూర్ణ అన్న అంశం వచ్చేటప్పటికీ పంచమహాభూతములేమో పాలనా పూర్ణ చేయవలసిన అవసరం లేని స్వరూపంగా అవి సృష్టి ఎంతకాలం ఉంటుందో అంతకాలము అట్లాగే తన తేజస్సుతో అట్లాగే ఉండి సృష్టిని కాపాడుతాయి అన్నమాట. అంటే సృష్టి యొక్క ఉనికి అంశాన్ని కాపాడుతాయి. అట్లాగే కాపాడుకోవాలి మీరు కూడా. అయితే ఈ కాపాడుకోవటానికి ఒక విధంగా పోల్చుకుంటే పంచమహాభూతముల కంటే మనిషి చాలా ఉత్తమం. ఎందుకంటే తాను ఎంతవరకు పాలన చేసుకోవాలంటే పూర్ణ స్థితిని అందుకునేటట్లుగా తను గ్రహించుకున్నాడు. అందుకనే వీడిని బ్రహ్మస్వరూపంగా చెప్పింది. ఈ బ్రహ్మ లక్షణము పంచమహాభూతములకు లేదు. ఎందుకంటే దాన్ని పాలన చేసుకోవాల్సిన అవసరం లేదు కనుక. మనుషులకి బ్రహ్మ లక్షణం. బ్రహ్మ అంటే వృద్ధి వర్ధతే, వృద్ధౌధాతు అంటే వృద్ధి పొందటం. తన ఆధ్యాత్మిక గ్రహింపును ఈ చైతన్య మన రచన స్వరూపం చూసారా, దాని యొక్క గ్రహింపును పూర్తిగా వర్ధం చేసుకుని ఇట్లా పూర్ణత్వానికి వెళ్ళటం అన్నమాట ఈ ఎక్సర్సైజ్. అయితే ఇప్పుడు సంతోషం ఎట్లా అవుతుందంటే అది కాకుండా అక్కడి నుంచి ఉన్న స్థితి నుంచి పతనం కావటం అవుతుంది. ఆ పతనం కావటం అవుతున్నందువల్ల ఈ పరాప్రకృతి ఇప్పుడు దోషాన్నే పొందుతుంది. ఈ దోషాన్ని పొందుతుంటే పోయిన ఒక మాట ఏం చెప్తున్నామంటే పంచమహాభూతములు బాహ్య సృష్టి మొత్తం కూడా ఎట్లా ఉంది, మనుషుల్లో ఒక్కొక్కరికి పర్సనల్ అటెన్షన్ లాగా వాడిని సవరించటానికి ఉన్నది. ఒక్కొక్క నావ సృష్టిలో ఉన్న నదిలో పోతూ ఉంటే ఆ నావికుడు ఒక్కొక్క నావని ఎట్లా సవరించుకుంటూ వస్తాడు. అట్లాగే ఒక్కొక్క మనిషిని కూడా ప్రతి చేష్టలో కూడా ఏం చేస్తున్నా సరే ఆ చేయటం అనేది ఎట్లా ఉంటుంది, కరచరణాలతో బయటికి ఒక క్రియగా చేసిన, లేక లోపల ఆలోచనగా కర్మగా చేసిన, ఏం చేసినప్పటికి కూడా ఇవన్నీ ఎప్పుడు వెన్నంటి ఉంటుంది. ఆ వెన్నంటి ఉంటాన్ని ఈశావాస్య ఉపనిషత్తు ఉంటుంది. మనసు జరీయ అంటే వాడు ఏదో సంకల్పం చేసి బయటకు పోగొడుతుంటే వాడికంటే ముందుగా అక్కడ ఉనికి స్వరూపాన్ని ఆధారంగా ఉంచి వీడు అంతకంటే వేరే విధంగా ప్రవర్తించకుండా జారిపోకుండా, అంటే తన ఉనికి స్వరూపాన్ని పోగొట్టుకోకుండా చాలా కాపాడుతుంది. మనిషి ఎప్పుడు పోగొట్టుకుంటుంటాడో అది పోకుండా తనకు స్మృతిలోకి వచ్చేటట్లుగానే కాపాడుతూ ఉంటుంది. ఇది కూడా కరోనా. అంటే ఈ పరాప్రకృతి కూడా కరోనానే.
ఈ కాపాడటం అనేది ఎట్లా ఉంటుందంటే, ఎట్లాగైతే మనం పరమాణువులు ఎట్లా విన్నామో, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఎట్లా విన్నామో, అట్లాగే ఈ సృష్టికి మనుషులు ఈ పతనం అనేది ఎలక్ట్రాన్స్ లాగా ఉన్నాయి. అంటే నెగటివ్ ఛార్జ్డ్ లాగా వ్యతిరేకంగా ప్రవర్తించేటట్లుగా ఉన్నాయి. సృష్టి ప్రోటాన్స్ లాగా మనం ఎప్పుడు అంటిపెట్టి ఓకేసి ఉండేటుంటారు కొన్ని ప్రాంతాల్లో. అంటే ఎప్పుడు విడవకుండా తల్లి పసివాడిని తీసుకుపోతుంటే కాసేపు వదిలేస్తుందేమో, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడంలో వదిలేస్తారేమో, కాసేపు కొంత దూరం తర్వాత వదిలేస్తారేమో. అట్లా కాదట, ఈ మనిషి పూర్ణత్వం అందుకునేదాకా విడవరు. ఇది మనం బాగా గుర్తించవలసినటువంటి విషయం. అందువల్ల ఈ పంచమహాభూతములు ఏం చేస్తాయి, మన ఎప్పుడుగా వెన్నంటి ఉంటాయి. ఈ వెన్నంటి ఉంటాయి అన్న దానిలో ఎట్లా ఉంటుందంటే, ఒకసారి మనమే పోల్చుకుంటే మనకు బాగా అర్థం అవుతుంది. పసివాడిని వేరు పట్టుకుని తీసుకుపోతుంది అమ్మ. అయితే వాడు గబుక్కున వాడి బాల్య చాపల్యం చేత ఏం చేస్తాడు, వాడు అటు ఇటు వెంచుకుంటూ ఉంటాడు. అమ్మనే కదిలించడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మ చూడని మాడిస్తాడు, అడిలో వేస్తూ ఉంటాడు. ఇట్లా మన వేలు పట్టుకొని తీసుకెళ్తున్నట్టుగా పంచమహాభూతములు ఉన్నప్పటికీ కూడా, ఈ పంచమహాభూతములు ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని అక్కడి నుంచి ఆపి కొన్ని అర్థం చేసుకోవడానికి సందర్భంగా, ఇప్పుడు పంచమహాభూతములే మొన్నే వెన్నంటట్టుగా ఉన్నాయా, లేక సృష్టియే వెన్నంటట్టుగా అండగా ఉందా, లేకపోతే భగవంతుడు అనేటటువంటి స్వరూపమే వెన్నంటే అండగా ఉన్నాయా అన్న మాటలు మనకు అప్పుడప్పుడు ఏదైనా సందేహం రావచ్చు. సందేహం తీర్చుని ముందుకు పోదాం. సృష్టి పంచమహాభూతములు అంటే సృష్టి యొక్క కరోనా అయినా అవి అపరాకృత స్వరూపం, అందువల్ల సృష్టి అని అర్థం వస్తుంది. అంటే పంచమహాభూతములు మనకి ఎన్నంటే ఉన్నాయంటే సృష్టి ఎన్నంటే ఉన్నాయని అనుకుంటాం. ఇప్పుడు భగవంతుడు అని అందాం అనుకోండి, ఈ భగవాన్ శబ్దం అంతా కూడా ఎక్కడ ఉన్నాయంటే తను గ్రాహ్య సృష్టిగా ఇక్కడ రచింపబడి ఉంది. అది తనకు భగవాన్ స్వరూపం, అంటే పూర్ణ స్వరూపం. భగవాన్ శబ్దానికి అర్థం కూడా శక్తి జ్ఞాన తేజో వీర్య బల ఐశ్వర్య స్వరూపం. అంటే సామర్థ్యమే నిండినటువంటిది తన స్వరూపం. అందువల్ల ఆ భగవాన్ ప్రేమి తనకు తన సృష్టి రచన తనకి ఎట్లా ఎప్పుడు ఎరుకలో వస్తుందో అది తనకు భగవాన్ దర్శనం అన్నమాట కాదు. ఇంకా ఏం చెప్తుంది, అదే తాను. దీన్ని అద్వైత సిద్ధాంతాన్ని మనం అంటుంటాం. అలాగే దేవశబ్దానికి కూడా ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా అన్ని దేవస్వరూపాలు దేవతా స్వరూపాలు మనం అనుకుంటాం. అవన్నీ కూడా ప్రవర్తన అన్న పదంతో అర్థం వస్తుంది. అవన్నీ కూడా మా మనుషులో ఊహించుకుంటాడు, బొమ్మలుగా ఊహించుకుంటాడు. ప్రవర్తన, ఆ ప్రవర్తన అనేది పూర్ణంగా తాను గ్రాహ్య సృష్టిగా తనకి ఉన్నది కనుక దేవశబ్దం కూడా దేవు క్రీడాదవు అని, క్రీడా విజిగీష వ్యవహారస్తు తిరుతి మద స్వప్న కాంతి ఎట్లా చెప్పుకుంటున్నాము మనం. అవన్నీ కూడా తన దగ్గరే రచన చేయబడి ఉన్నాయి, గైడ్ లైన్స్ ఇవ్వబడినట్టుగా ఉన్నాయి అన్నమాట. అది ఎట్లా ఉంటుంది, మనిషి ఒక ప్రవర్తన ఒక క్రియకు వెళుతున్నాడు కూడా, క్రియకు వెళుతున్నప్పుడు కూడా అది దేవలక్షణంలో ఉన్న క్రీడా స్వరూపానికి దానికి ఆధారమైనటువంటి సచ్చిదానంద స్వరూపములకు ఆధారంగా వెళుతున్నదా లేదా అన్నటువంటి చెక్ చేయటం అన్నారు. దీన్నే యమధర్మరాజు యమధర్మరాజు దున్నపోతు వేసుకొని ఎట్లా వస్తాడన్నమాట సామాన్లో ఉదాహరణ చేసుకోవడానికి. అది వచ్చేటప్పటికి భయపడతారు కొంతమంది, కొంతమంది ఏమో ఉన్నాడో లేదో పోదు అంటారు. అట్లా కాదు, అది భౌతిక నామరూపంతో కాదు. వెన్నంటే అంటగా నువ్వు కదిలితే చాలు యమధర్మరాజు నీ వెంటనే ఉన్నాడు. కాలుడు పగ పట్టి ఇంకా కాలపాశము పట్టి
తలవాకిడు ఉన్నాడు మేలుకోవాలి. తలవాకిడు ఉన్నాడు. ప్రవర్తనలో ఒకవైపునేమో యమలక్షణం. ఆ యమలక్షణం అంటే యమ పరమే. నీవు నీ ప్రవర్తనలోకి రావటం, నిగ్రహంలోకి రావటం, నియమంలోకి రావటం, ఇది ఒక అంశం అన్నమాట. ఈ అంశాన్ని సృష్టి మన మీదకి వేస్తుంది. నీ ప్రవర్తన చేస్తే నియమానికి వచ్చేవాడు. ఎట్లాగైతే రైలు పోవాలంటే పట్టాల మీద పోయిందా లేదా అని చేస్తుంది. పట్టాల మీద పోకపోతే రైలు కింద పడుతుంది. అట్లాగే నువ్వు నీ స్వరూపంతో గుర్తించుకుంటూ పోతున్నావా లేదా అని వెంటనే నువ్వు ప్రవర్తన మొదలుపెట్టేటప్పటికీ నువ్వు వెళ్ళావా లేదా అని వెంటనే వస్తుంది అన్నమాట. అటువంటి ఆంక్ష అంటే గైడ్ లైన్స్ అని, లేకపోతే నీకు ఒక కట్టుదిట్టం వేసి కట్టుదిట్టంలో పోవాలి. ఈ కట్టుదిట్టం అనే మాట ఇప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత స్వేచ్ఛగా వెళ్ళిపోయినా, దూరంగా వెళ్ళిపోయినాం కనుక కట్టుదిట్టం అనేది మనకు కష్టంగా ఉంటుంది. కానీ కట్టుదిట్టం అనేటటువంటిది మనకు మంచి ఆశీర్వాదం. నేను జారిపోకుండా తీసుకువెళ్ళేటట్టుగా ఉంటుంది. అయితే జారిపోవటము ఉనికి ఇవన్నీ ఏమీ తెలియక మనం ప్రవర్తిస్తున్నాం. అర్థం కదండి. కనుక ఎవరు మనని ఈ విధంగా కట్టుదిట్టంలో తీసుకొస్తున్నారంటే తనకి ఎరుకగా ఉన్నటువంటి పూర్ణమైనటువంటి భగవాన్ స్వరూపము, దైవ స్వరూపము, తాను బాహ్య సృష్టి కనుక తనకి ఎరుకలో ఉన్నది ఇది చేస్తుంది. ఇంకా బయట బాహ్య సృష్టిగా చెప్పబడేటటువంటిది పంచమహాభూతములు, దానికి అధిష్టానమైనప్పటికీ ఈ పదం ఒకటి వాడతారు, అధిష్టానం అని పదం వాడతారు. అధిష్టానం అంటే అతి తిష్టతీతి అధిష్టానం. అతి అంటే డోహాయి ధారణ పోషణయో అంటే ధారణ స్థిరంగా ఉన్నది. అదేందా అంటే ఇప్పుడు తనకు సృష్టి ఇచ్చినటువంటి గ్రాహ్య సృష్టి స్వరూపం తనకు అధిష్టానం అంటే ధారణ స్థిరంగా ఉన్నది. అయితే మన ప్రవర్తన ఎట్లా ఉంది? ధారణ పూర్తిగా పోగొట్టుకున్న స్వరూపంగా ఉంది, విషయాత్మకంగా తిరగటువంటిది. పంచమహాభూతములు ఎట్లా ఉంది అంటే పంచమహాభూతములకి కూడా అధిష్టానంలో అది బాహ్య సృష్టి రచన చేసినటువంటి స్వరూపం. ఆ అధిష్టానాన్ని నిలుపుకొని ప్రవర్తిస్తున్నది పంచమహాభూతములు. అందుకని అది అపరాప్రకృతి, ఇది పరాప్రకృతి. పదవుల్లో ఏమీ వ్యత్యాసం ఏం లేదు. చాలా స్పష్టంగా తపస్సులో వచ్చినటువంటి పదములవి. ఏనాడు తపస్సు చేయాలి కానీ ఎవరు దాన్ని వ్యతిరేకంగా రుజువు చేయలేరు. ఆ పదములని కూడా అంత స్పష్టంగా ఉన్నాయి. అవునా? కనుక ఇప్పుడు మనిషి ఎప్పుడైతే తన ప్రవర్తనకి సంకల్పం చేశాడు, సంకల్పమే ఇంకా బయటికి రాగా అప్పటికే మనసు వచ్చేయాలి. మనస్సు కంటే అంటే తన గ్రహింపుని బయట వ్యక్తం చేయబోతున్నాడు. తను తాను గ్రహించడంలో తప్పు చేస్తున్నాడు. ఆ గ్రహింపు కంటే కూడా ముందుగా నిజమైనటువంటి అధిష్టాన స్వరూపం అంటే తన గ్రాహ్య సృష్టి స్వరూపం అక్కడ నీకు ఒక బాట వేసినట్టుగా, ఇట్లా హైవే వేసినట్టుగా. హైవే వేస్తే నీకు ఇంకా అడ్డు లేదు. నువ్వు పోతుంటే నువ్వు ఎంత స్వేచ్ఛగా వెళ్ళగలవు హైవేలో, అంత స్వేచ్ఛగా నీకు వేస్తే అన్నీ నువ్వు ఏం చేస్తున్నావు? ట్రాఫిక్ జామ్. అదే వృత్తిలో సృష్టిగా స్పష్టంగా మనం గుర్తించవలసినటువంటి ఒక కరోనా అంటే దీనికి కూడా ఒక కరోనా. దీనికి అపరాప్రకృతి బాగుంటే పరాప్రకృతి కూడా ఒక కరోనా, ఇంకొక కరోనా వచ్చింది. అంటే ఈ కరోనా పదానికి మిథ్యారూపం అంటారు. మిథ్య అంటే లేనిదే ఉన్నదాని వలె కనిపిస్తుంది. ఇంకా ఎట్లా ఉంటుంది? లేనిదే ఉన్నదాని వలె కనిపించడం ఎట్లా ఉంటుందంటే అసలు లేకుండా ఇది కనిపించదని. దీనికి మామూలుగా ఉపమానం చెప్తారు. తాడును చూసి పాము అనుకున్నాడు అనుకోండి. తాడును చూసి పాము అనుకున్నాడంటే ఆ పాము అని అనాలంటే తాడు ఉండాలి అక్కడ. తాడు లేకపోతే పాము, తాడును చూస్తూనే పాము అన్నాడు. పామును చూస్తూ పాములే, తాడును చూస్తూ పాము అన్నాడు. కదా, ఇది శాస్త్రం. అట్లే మనందరం కూడా
బాహ్య సృష్టి అంటే ఏ రచన ఉందో అది చూస్తూనే పంచమహాభూతములు అన్న వాటిని అపరాప్రవృత్తిగా చూస్తూనే దాని నుంచి కంటే దాన్ని స్వేచ్ఛగా ప్రవర్తించాలని ప్రవర్తిస్తున్నాం. అట్లాగే తాను బాహ్య సృష్టి స్వరూపం ఎప్పుడై పూర్ణ స్వరూపమై ఉన్నప్పుడు కూడా దాన్ని స్మరణ చేస్తూనే ఆ స్మరణనే వేరుగా తనకు బాహ్య సృష్టియే సరిగా లేకపోతే తను బయట తప్పులేం చేయలేడు కూడా. ఇది స్పష్టంగా కరుణాయి. ఎలాగైతే సూర్యుడు వెలుగు ఉండగా సూర్యుడు చుట్టూ మళ్ళీ ఇంకా తెల్లగా వేరేట్టు కనిపిస్తుందో అలాగే తాను బాహ్య సృష్టి పూర్ణమై ఉండగా ఈ పరాప్రకృతి అన్నటువంటిది ఎందుకు ఇచ్చారు? అపూర్ణమైన స్వరూపాన్ని గ్రహించి నిలుపుకోవటం అనేటటువంటిది అన్నారు. ఈ గ్రహించి నిలుపుకోవటం అనేటటువంటిది కూడా సృష్టిలో ఇమిడిపోయి ఉన్నది. ఎట్లా ఇమిడిపోయి ఉన్నదంటే సృష్టిలో ఎట్లాగైతే సచ్చిదానందము అని దాన్ని గ్రహించుట నిలుపుకుంటా అంటేనే దేవలక్షణములు భగవాన్ లక్షణం. ఇది ఎట్లా ఉన్నదో దీని అర్థమే గ్రహించుట వ్యక్తం చేసుకోవాలి. ఇది ఇట్లాగే గ్రహించాలి, ఇట్లాగే వ్యక్తం చేయాలి. అర్థమైందండి. ఇది సృష్టిలో ఉన్నది. ఇది తనకు గ్రాహ్య సృష్టి స్వరూపం. గ్రాహ్య సృష్టి స్వరూపానికి ఇంకోటి కొత్తగా తీసుకొచ్చి గ్రహించుట వ్యక్తం చేత కాదు. ఎందుకంటే సృష్టి ఉనికి అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ డోర్మెంట్, ఇట్ ఈస్ నాట్ డిస్టర్బ్డ్. అంటే అదేమో కనిపించకుండా లోపల ఉన్నదనే కాదు, అది చంచలమై భంగపాటు చెందుతున్నది అర్థం కాదు. అది ఎట్లా ఎప్పుడు దానికి ఉపాధి చెప్పారంటే చైతన్యవంతమై ఉంటుంది. ఆ స్వరూపం ఎప్పుడు కూడా చైతన్యవంతమై పూర్ణంగా ఎప్పుడు అనే పదము మనం ఇప్పుడు భాష మాట్లాడుతున్నాం. అక్కడ ఎప్పుడు అనే కాలం అని కాదు. ఇప్పుడు మన భాషలో మాట్లాడుకుంటే నువ్వు ఎప్పుడు ప్రవర్తించినా ఆ ప్రవర్తన ఉనికిని చైతన్యవంతం చేసుకునేటటువంటి ఈ ప్రక్రియలోనే ఉన్నది. అంతకంటే వేరే విధంగా లేదు, ఉండదు కూడా. మరి అటువంటిది అంత స్పష్టంగా ఉండి ఇప్పుడు తాను అధిష్టానంతో ప్రవర్తించకుండా కనీసం ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మికం అంటే నేను అదే కానీ దాని యొక్క ధారణ నేను అదే, ఏది అధిష్టానమై ఉన్నదో అదే నేను. అంటే ఆత్మికము అంటే నేను అని గుర్తించడం అన్నమాట. సబ్జెక్టివిటీ ఇంగ్లీష్లో. దానికి అది అంటే ధారణ, దాని అందు ధారణ. నేను అంటే ఏమిటో తెలుసుకొని ప్రవర్తించడం ఆధ్యాత్మికం. దీనికి అధిష్టానం ఎట్లా ఉంది? అది పూర్ణము అని. కనుక అధిష్టానం సరికదా, కాలిక సరికదా. ఆధ్యాత్మికము అనేటటువంటి అధ్యాత్మం అనే పదం కూడా మనం పదం అయితే ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు కొంతమంది ప్రజ్ఞావంతులు అనుకుంటున్న వాళ్ళు వాడేస్తున్నారు. కానీ ఆ పదం ఏమో అర్థం కావటం లేదు. ధారణ కలిగినటువంటి స్వరూపం నేను అంటే అర్థమేటప్పటికి బయట మనం తిరుగుతున్నామంటే నేను అంటే ఎవరో తెలియటం లేదు. నేను వస్తున్నా, నేను చూస్తున్నా, నేను పోతున్నా, నేను చూస్తున్నా అని నేను 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 అనేది అది ఆత్మికమా, అధ్యాత్మం, ఇంకా అధిష్టానం అంతా దాన్ని కాపాడాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? నేను అది అంటున్నా. నేను నేనే, నేను అది కాదు. అర్థమవుతుంది? నేను నేనే, నేను అది కాదు. రిజల్ట్ వేసి రిజల్ట్లో నేను అన్న స్వరూపాన్ని తీసుకెళ్ళి మళ్ళీ పాస్ అయిన రోజుల్లో ఉన్నటువంటి అన్ని పేరు తీసుకెళ్ళి ఫెయిల్ అయిన వాళ్ళ రోజుల్లో వేసి నేను అదే అంటే అందటంలే. మరి ఎట్లా ఉంటుందో అట్లాగే నేను అది అంటే నేను నా దగ్గర ఉంటుంది, నేను అక్కడ ఎందుకు ఉంటాను? నేను ఆరిజిన్. నేను ఆ బయట దానికి నేను తనకి సంకల్పం అంతా కూడా అధిష్టానం ఉంటే ధారణ కలిగినటువంటి స్వరూపం. నేను తింటూ ఉన్నానన్నప్పుడు తింటూ అనేది వెళ్ళిపోతుంది, నేను ఉన్నాననేది ధారణ స్వరూపంగా ఉంటుంది. అర్థమవుతుంది? ఈ తేడాన్ని గుర్తించకుండా మనం ఎంత ప్రవర్తిస్తున్నామో ఇది మీరు చాలా చెప్పుకున్నాం. విషయం చెప్తున్నాం. ఈ తేడాన్ని గుర్తించకుండా మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో
ఆ ప్రవర్తన ఎప్పుడైతే ఏ ప్రాణి దగ్గరైనా సరే కొంచెం పొడ చూపితే చాలు దాన్ని అదుపులో తీసుకురావడానికి ఎవరు పంచమహాభూతములు ప్రవర్తిస్తాయి. అది ఎట్లా ఉంటుందంటే తెలియకుండా అజ్ఞానంతో స్వేచ్ఛగా అజ్ఞానంలో స్వేచ్ఛగా ప్రవర్తించాలనే మనిషికి చాలా కష్టంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు పోయిన వారం ఏం చెప్పుకున్నాం, అది భూమిలో ఎట్లా ఉంటుంది అంటే భూమి కంపించి కింద పునాదులు కూడా విరిగిపోయి ఇళ్ళు కూలిపోవడం అటువంటి లాగా ఉంటుంది. భూమి దద్దరిల్లిపోతుంది అంటూ ఉంటారు. పురాణాలలో కూడా మానవుల అధర్మ ప్రవర్తనకి భూమి భరించలేక విష్ణువుని మొరబెట్టుకుంటుంది అనేటువంటి మాటలు మనం అక్కడ వింటూ ఉంటాం. అవునా? అంతేకాదు భూమి అంటే భూమి మీద నీరు కూడా అట్లాగే ఉంటుంది. నీరు ఎట్లా ఉంటుంది, అది వాయువు యొక్క ప్రకోపం చేత అది ఉప్పెనలుగా వచ్చి మనకు కొన్ని ఎట్లా ఇబ్బందులు కలిగిస్తున్నాయో ఇటీవల చాలా కలిగింది. ఎప్పుడూ చూడనటువంటి బాగా కలిగింది. ఎక్కడో దూరంగా ఉన్న హైదరాబాద్లో వెళ్ళింది వీళ్ళు వచ్చిపోవటం, అట్టయితే 4 రోజులు 6 రోజులు వెళ్ళిపోవటం, ఇది ఎప్పుడు కని ఎరుగనటువంటి విషయం అన్నమాట. అంటే మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం. ఇదంతా ఈ సృష్టి వైపరీత్యం కాదు, విపరీతం కాదు, సృష్టి యొక్క రెస్పాన్స్. మన క్రియకు ప్రతిక్రియ. నువ్వు తప్పు చేస్తున్నావు చూడు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు చూడు అని అన్నా. ఇంకా నీరు తన పరంగా కూడా ఇంకా అంత దాకా వెళ్ళలేము. మనం ఎక్కడున్నాము, ఈ నీ ఉప్పెనం రావటం వరకే ఉన్నాం మనం. ఇంకెట్లా ఉంటుంది, నీటిలో ఒక గుణం ఏమిటంటే పాచి గుణం. ఈ పాచి తను చేసుకుని నీటిలో పదార్థంగా నిలుపుకుని, నీరు ప్రవహించి నీరుకి పాచి కూడా ఉంటుంది. కానీ నిలిపినట్టుగా ఉన్నప్పుడు మనకు బాగా తెలుస్తుంది పాచి అన్నమాట. అది తానులో నిలిపినట్టుగా చేసుకొని మనకి ఎప్పుడైతే ఎక్కడ నీరు తరిగినప్పుడు కూడా ఆ దోషంతో దీన్ని కంటామినేటెడ్ అని మనం చెప్పుకుంటాం. అట్లా కాకుండా ఎప్పుడైతే వచ్చిందో ఇది కూడా కరోనా. ఏం కరోనా మంచుకుంటాం. ఇక్కడ కరోనా అంటే భూమి కంపించడం. ఇది కరోనా ఎట్లా అయిందంటే అది మనకు మిథ్యాస్వరూపం, మన మిథ్యాస్వరూపాన్ని చూపించి నువ్వు తప్పు చేస్తున్నావు చూడు. ఇది కల్లోలం చేయటం కాదు. మనకేం వస్తుంది, వెంటనే పేపర్లో వచ్చేసి అంతమంది చచ్చిపోయినారు దాని గురించి మనం ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటుంటాం. ఇంతే కానీ ఎందుకు అయిపోతుంది అని ఎవరూ ఆలోచించాడు. పాలకుడు ఆలోచించడు, పాలన చేయబడేటువంటి ప్రజలు కూడా ఆలోచించారు. మరి ఉపయోగాలు వచ్చినా అట్లాగే ఉంటారు. రేపు నీళ్ళలో పాచి కూడా వచ్చినా కూడా అట్లాగే ఉంటారు. లేకపోతే ఇంకా అగ్నిలో వస్తాయి అని చెప్పుకున్న వాళ్ళు సన్నని కణములు పడతాయి వస్తుంది. మరి ఇట్లాగే ఉంటే తప్పకుండా వస్తుంది. వచ్చి ఆ కణములు ఏం చేస్తాయి, మనం బయట తిరగలేము. ఇంకా నేరుగా ఒంటికి పడుతుంది. ఈ కిరణాలు ఎట్లా బయటకు ఒంటికి పడుతున్నాయో అవి పడుతుంది. అవునా? ఇక వాయువు ఇప్పుడు మనకు వచ్చింది కరోనా. ఇప్పుడు కరోనా అంటున్నారు అన్నమాట. కరోనా అనే పదం చెప్పి కూడా అది భౌతికంగా అర్థం చెప్పి అయిపోయింది అంటారు. కానీ భౌతికమైన అసలు భౌతికం ఎందుకు మార్పు కలిగిందని, అసలు ఈ సృష్టిలో ఎందుకు వచ్చింది కూడా తెలియదు ఎవరు. సాటర్డే దగ్గర పోయేస్తా అక్కడ తిరిగి వస్తుందని బాగా డబ్బులు మనకుండే కనుక, ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ బాగా ఉంది కనుక దానికి మీద రీసెర్చ్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ దాకా పోయేస్తుంటే తెలియలేని పని. ఎంత తెలియలేని పనులు, ఎంత తెలియలేని పనులు మనుషులు అర్థం కాదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే నిన్ను దర్శనం చేస్తే నీ దగ్గరికి వచ్చి నీకు దర్శనాన్ని చూపించేటటువంటి స్వరూపం, బాహ్య సృష్టి మొత్తం తిరిగి రాగలిగినటువంటి స్వరూపం. ఎందుకంటే తాను అదే స్వరూపం, అది అదే స్వరూపం.
బాహ్య సృష్టి అన్నా గ్రాహ్య సృష్టి అయినా ఒకటే. తన దగ్గర దర్శనం చేసి అక్కడ ఏముందో ఎట్లా ఉంటుందో తెలుసుకోవటానికి ఉన్నటువంటి దాన్ని ఏదో వస్తుంది ఇట్లా తయారు చేసి అక్కడ దాకా ఎవడో ఒకడు పోయేస్తాడు. వాడి కొంత ఖర్చు పెట్టేస్తారు. వాడి పేరేమో ఫోటోల్లో వస్తుంది. అంతా అహంకారం. ఇదంతా కూడా మనం చేసుకుంటున్నటువంటి దుష్టం. ఇది కరుణ కాదు. మన దుష్టాన్ని ఎదిరించేది కరుణ. అందుకనే వాయువు ఏం చేస్తుందని చెప్పుకున్నాం మనం. వాయువులో లామినార్స్ లాగా పూర్తిగా వ్యాఖ్యానం కాదు. వ్యాఖ్యానం ఏం చేస్తుందంటే ఎట్లా ఉంటుందంటే ఒక స్ట్రక్చర్ని మధ్యలో వేరే విధంగా డెన్సిటీస్ మార్చుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే డెన్సిటీ మార్చుకుంటుందో ఆ డెన్సిటీ అంటే సాంద్రతని మార్చుకుంటుందో ఆ మార్చుకున్నటువంటిది వాయువు వస్తూ ఉంటుంది. అది వచ్చి ఎక్కడో వాళ్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునే కరోనా ఇంకొంచెమైతే డెన్సిటీ కొంచెం తగ్గించేటప్పటికి గాలిలో పాటు పరిగెత్తుకుంటుంది. ఇంకా చేస్తే ఇంకా ఆడిపోతుంది. ఎంతైనా చేయొచ్చు. ఇవన్నీ చేస్తుంది మనం ఏం చెప్తాం? ప్రకృతి ప్రవర్తనని మనం ఏం చెప్పలేము. అంత వచ్చినప్పుడు అది ఎట్లా ఇది ఇట్లా అని దాని పురుగు ఇట్లా కానీ దానికి ఏదో వ్యాక్సినేషన్ అని ఇది అంతా ఉన్నారు. వ్యాక్సినేషన్ తీసుకున్నాం అని కొంతమంది ఉన్నారు. 2 వ్యాక్సినేషన్ తీసుకున్నట్టు పొద్దున కరోనా వచ్చి చచ్చిపోయినాడు. ఇవన్నీ వింతలుగా మాట్లాడుకుంటాం. ఈ వింతలు చెప్పుకోవడమే సరిపోతుంది. న్యూస్ ఎత్తితే న్యూస్లో అయ్యో చెప్పుకుంటూ పోతుంది. దాన్నే మాట్లాడుకుంటుంటే మనకి వస్తుందేమో మనం చచ్చిపోతామో అని భయపడతాం. ఇదంతా ఎట్లా ఉందంటే బతికి ఏం చేస్తావు? బతికి ఏమైనా చేస్తావంటే చెప్పు. అప్పుడు నువ్వు సాగకుండా నేను దేహాన్ని కాపాడి ఏదైనా సృష్టి పనికి వచ్చేట్టుగా నేను బ్రహ్మగా ఎదగటానికి పనికి వచ్చేటట్టుగా ఏమైనా ఉంటే అప్పుడు వాయువు నీకు రాదు. ఇంకా ఏదైనా ఉంటుంటే నీకు ఏదైనా ఇంకా గుణపాఠం చెప్పాలంటే అప్పుడు నీ దగ్గరికి వస్తుంది. కాసేపు బాధిస్తుంది. అయితే పోతుంది. లేకపోతే దేహమే తీసుకుపోతుంది. జ్ఞాని అన్నవాడు జ్ఞానం తీసుకుపోతే ఆడవాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నదాన్ని చూసుకుని ఆనందిస్తారు. ఇప్పుడు దేహం పోతుందా? అట్లాగా దేహం పోతుందా? నేను సిద్ధంగా ఉన్నా. అది పోతుంటే చూసి నేనే వదిలిపెట్టిపోతా. ఈ మాట ఒక మనిషి అన్నారంటే గొప్ప జ్ఞానం కావాలి. అర్థమవుతుందా? కనుక వాయువు ఈ రూపంలో పెట్టడం అంటే మనకి కనిపించేవి కాదు. మైక్రోస్ట్రక్చర్లో చూస్తే మీరు ఎప్పుడన్నా ఇది కొన్ని అల్లాయ్ మెటల్ని ఏం చేస్తారు? బాగా పాలిష్ చేస్తారు. పాలిష్ చేసి మైక్రోస్కోప్లు పెట్టి చూస్తే దానిలో ఏమేమి కలిసి ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అది ఎట్లా కనిపిస్తుందంటే మనకు ఇంతదిగా ఉంటే అక్కడ ఇక్కడ ముక్క ఉన్నట్టుగా మనకు దానిలో కనిపిస్తుంది. కానీ అవి ఎట్లా ఉన్నాయి? అది వేడి చేస్తే కరిగిపోయినట్టుగా వచ్చింది అనమాట. అయినప్పటికీ అది ఎట్లా కనిపిస్తుంది? అల్లాయ్ మెటల్ ఈస్ ఆల్వేస్ అల్లాయ్. అల్లాయ్ అంటే అది మిశ్ర ధాతు అంటుంటారు. ధాతువులన్నీ మిశ్రమైపోయాయి. దాన్ని విడదీసి చూపించడం లేదు. కానీ అప్పటికీ కూడా మైక్రోస్కోప్లో కనిపిస్తే ఎట్లా కనిపిస్తుందో అట్లాగే ఈ వాయువుని మనం స్పష్టంగా తీసుకుని మైక్రోస్కోప్లో చూస్తే అప్పుడు ఆ గ్రెయిన్స్ కనిపిస్తాయి. గ్రెయిన్స్ అంటే ఇవన్నీ కించల్లాగా. అవునా? అది మన ఎందుకు అటాక్ ఎందుకు చేస్తాయంటే మనం మామూలుగా గాలి పీల్చేటటువంటి వాళ్ళము ఆ గాలి అది ఏదో పట్టుకొచ్చేటప్పుడు ఏం చేస్తుంది? అది మనకు బుద్ధి చెప్పాలి. వాయువు యొక్క వాయు శబ్దానికి వికల్పమే. వికల్పం అయగతం ప్రవర్తింపచేస్తుంది. వికల్పాన్ని ప్రవర్తింపజేస్తుంది కనుక వాయువు. అవునా? మరి పై మాట యథా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్రగా మహాన్. ఆకాశం ఎట్లా ఉంది? అంత వ్యాపించు స్పేస్ ఉండటానికి చోటిస్తుంది అని అంటున్నారు మనవాడు. వ్యాపించి ఎట్లా ఉందో వాయువు కూడా అంతా వ్యాపించేవాడు. ఒక చోట వాయువు ఉండి ఇంకో చోట ఇంకోటి ఉంది, ఇంకో చోట ఉండి లేక అట్లా లేదు. భూమి ఉంటే భూమి చుట్టూ ఆవరించి ఉన్నది. నీరుని ఆవరించి ఉంది. నీటిలో కూడా ఉన్నది.
కనుక మనం గుర్తించవలసిన విశేషం ఏంటంటే వాయువు ఏ విధంగా సంకల్పం చేస్తుంది ఏమైనా చేయొచ్చు ఇంకోటిగా ఇంకా దాని వేగంలో కూడా మనకి పట్టు చేయొచ్చు. బాగా తెలిసిపోతుంది చూడండి. ఒక 24-25 కిలోమీటర్లు సముద్ర తీరం నుంచి వచ్చినటువంటి గాలి కిరణం కొంచెం లోపలగా హైదరాబాద్లో ఉండే గాలికి చాలా తేడా. అది ఆక్సిజన్ పుట్టప్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆక్సిజన్ పుట్టప్ని ఇప్పుడు మన వాళ్ళు సైంటిస్టులు ఏం చేశారు, గాలిలో 5 గాలులు ఉన్నాయి, అవును దానిలో దేన్నైనా మార్చేస్తుంది. మారిస్తే మనం అవుట్. శ్వాస దాకా ఇప్పుడు ఒకటి ఉన్నాయి, అక్కడ దాకా ఏదో వస్తుంది, అక్కడ ముట్టుకుంటే అక్కడ కరోనా ఉంది కనుక మనకు అంటుకుంటుంది, అంత దాకానే ఉంది ఇప్పుడు. లేదా ఇంకొంచెం వేస్తుంటే గాలిలో వచ్చేస్తుంది, మన అంటుకుంటుంది అని అక్కడ దాకా వచ్చింది. అక్కడ దాకా మనం పీలుస్తుంటే వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తున్నాం, ఒక ఫూలిష్ థింగ్ చేస్తున్నాం. ఏమిటి ఆ ఫూలిష్ అంటే మాస్క్. అర్థం లేదా మాస్క్ని? మాస్క్ ఒకటి వేసుకున్నాడు, మరి బయట వాళ్ళు ఎవరో మాట్లాడేశారు, అది పోయి ఇక్కడ చేరింది కదా, మరి వాడు పిలిస్తే లోపలికి రాదు. తనకు కరోనా ఉంది మాట్లాడుతుంటే ఈ లోపల నుంచి తనకి చేరిపోయింది, మరి దాన్ని పిలుస్తాడు. అంటే ఏం చేయాలి అంటే ఆపలేం మనం. అర్థమవుతుందా? పరాప్రకృతిని తప్పించడానికి అపరాప్రకృతి పంచమహాభూతములు చేసేటటువంటి ఆ ప్రయత్నాన్ని మనం ఆపలేం. తెలుసుకో చాలు, తప్పిపోవడం ఇంతే చాలు. నేను తప్పు చేసి మనం ఏం తప్పు చేస్తున్నామో తెలియాలి. ఆ విషయాన్ని కొన్ని చెప్పుకుంటున్నాం, వెళ్ళి చెప్పుకుంటుపోదాం. అట్లాగే ఆకాశంలో కూడా ఏం చేస్తుంది, ఆకాశము దానికి ఇదమితమని చూడలేదు. స్కై ఇస్ బ్లూ కాదు, ఆకాశం జరుపులేదో అంత విస్తీర్ణంలో నీలంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ నీలం కాదు, ఏం కాదు. మనం ఆయనకి తెలియకుండా నీలమేఘశ్యాముడు కృష్ణుడు అది ఇంకా నీలమేఘశ్యాముడు ఒకటి, తర్వాత ఆకాశంలో నుండి వర్ణం కలవాడని ఎవరు చెప్పుకుంటుంటారు. ఏదో అర్థం చేసుకుంటారు, తెలిసి తెలియకుండా ఆ పదాలను పట్టుకొని బయట చెప్పినటువంటి పదం యొక్క అర్థం తెలుసుకోకుండా ఎవరు చెప్పేసి నేనేదో రాసేసాను, నేను గొప్పగా చేశాను గర్వించటము, ఇటువంటివన్నీ కూడా జరుగుతుంటాయి. తాత్పర్యం తెలుసుకొని చాలా ప్రవర్తించాలి. అంతవరకు ఇంకా ఉంది. అది భాషకు పదం ఉంటుంది. అవునా? ఇప్పుడు తీరులో మనం చేసే తప్పులు ఏమిటో మనకు అర్థమైతే తెలుస్తుంది. ఆ తప్పు ఏం చేస్తుంది, ఒక్కొక్క తప్పు మనని చెరించిపోతుంది. మనం ఎట్లా ఫ్యాషన్ ముసుగులు వస్త్రధారణ చేసుకుని ఫ్యాషన్ ముసుగులు ఎట్లా తిరుగుతున్నావు, నువ్వు ఎట్లా తిరిగిపోతున్నావు, నేను పట్టుకోవడానికి ఎట్లా ఉండాలి అర్థమవుతుందా? మనిషికి చెప్పలంగా తిరిగిపోతుంటే వీళ్ళు పట్టుకోవడానికి ఎట్లా ఉండాలంటే చెప్పలంగా ఉంటుంది. అంత చెప్పలంగా మరి పంచమహాభూతాలు ఉంటాయి, అవి మనని వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ మనమేమో అంత చాలా నీట్గా ఉన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. ఈ పెద్ద ఆవరణ అని మేము మాట చెప్పుకున్నాం. ఈ విషయంలో ఇది చాలా చెప్పుకున్నాం. ఏ వస్త్రధారణ మారకుండా లోకం బాగుపడరు, ప్రజలు బాగుపడరు, గ్యారంటీగా బాగుపడరు. ఇందులో విశేషించి భారతావని యొక్క ప్రమాణం ఏం చూపించిందో చెప్పలేము అసలు. వెనక ప్రవచనాలు భారత కథ నుంచి చక్కగా వినండి. భారత శబ్దానికి ఇట్లా మనకు ఒక కావ్యంగా చూపించినట్టుగా, కథగా చూపించినటువంటి భారత కథ ఎంత చక్కగా ఈ రోజున మనకు పనికొచ్చేటట్టుగా అవన్నీ దాచిన ఆ రోజు చెప్పబట్టినట్టు కాదు. ఆ త్రేతాయుగానికి రామాయణము, ఆ ద్వాపర యుగానికి భారతం కాదు. అర్థమవుతుందా? ఈ రోజున ఈ క్షణానికి ఎప్పుడూ కూడా పనికొస్తుంది. ఏ యుగంలో అయినా సరే మనిషికి పనికొస్తుంది. మనిషిని గురించి చెప్పింది కనుక మనిషికి పనికొస్తుంది. సృష్టి అంతా కూడా మనిషిని గురించి చెప్తుంది.
ఈ మనుషులు బాగుపడటం కోసం ఇంత బ్రహ్మాండమైన సృష్టి చేసింది, ఇంత చేసి దానిలో పంచమహాభూతములు, ఆ తర్వాత బాగుపడిన వాళ్ళని, తపస్సు చేసుకున్న వాళ్ళని భద్రంగా నిరవయ ప్రాంతాలు తీసుకెళ్ళి వాళ్ళ తపస్సుకు అడ్డం లేకుండా, నిరవయ ప్రాంతం అవయవ ప్రాంతం చాలా కొన్ని, నిరవయ ప్రాంతం చాలా చాలా మనం అందరం అక్కడ వెళ్ళగల తేజస్వరూపంతో వెళ్తాం. మనం ఈ భౌతిక దేహాలతో వెళ్ళాం. మనం దేహం వచ్చిన తర్వాత తేజస్వరూపంతో వెళ్తాం. అసలు ఈ తేడానే తెలియదు. ఈ ప్రక్రియ మనకు అర్థం కాదు. మనకు కనిపించింది ఎప్పటికీ చేతిలో కాఫీ కప్పు, అది అంటే ఇంకోటి పోలికగా చెప్పుకోవడానికి ఏం చెప్పుకున్నాము, మరి శుచి అనే మాట కూడా అర్థం కాకుండా తీసుకోకుండా చేస్తారు. ఈ వాళ్ళకి ఏం తెలియనటువంటి వాళ్ళు మా చేసేటటువంటి ఈ వెస్టర్న్ లిటిన్ మీద కూర్చొని దాని ఒంటి నిండా పోసుకుంటారు. దేశం అంతా వెతికి ఈనాడు శ్రీకృష్ణ మఠం ఉండి కాస్త తపస్సు చేసుకోవడం కోసమని ఒక అద్దె ఇంటి కోసం వెతికితే లెట్రిన్ సరిగ్గా ఉంటుంది. అద్దె ఇంట్లో లెట్రిన్ సరిగ్గా ఉంటుంది. గట్టిగా వాళ్ళకి ఆ లెట్రిన్కిను స్నానం చేయడానికిను ఒకటి కొడాయి, అది వేరు ఇది వేరు తాటగా విషయం చెప్పుకున్నా. మనం తినే అన్నంలో ఎట్లాగైతే కానటువంటి పదార్థం బలంగా ఎట్లా వస్తుందో, అంటే దాని ధారణగా వస్తుందో, అట్లాగే ఈ లోకంలోంచి మనం వింటున్న దానిలో ఇవన్నీ కూడా బలమే. దానిలో మనం గ్రహించవలసినటువంటిది మన దగ్గర, ఆ గ్రహించే ఫిల్టర్స్ మన దగ్గర ఉన్నాయి. దేహంలో ఎట్లాగైతే గ్రహించి తినేసి అది ఏం చేస్తుంది, ఆ పనికిరానటువంటి మల పదార్థం అంటే పొర పదార్థాన్ని మరణంగా నెట్టేసి కావలసింది ఆహారంలోకి, రక్తంలోకి ఇట్లా నెట్టేస్తుంది. అట్లాగే మనం కూడా ఒక గ్రహింపులో ప్రతి విషయంలో ప్రవర్తిస్తున్నామంటే అక్కడ అది విషయాత్మకంగా కనిపిస్తుంది. అది విడిచేసి దానిలో సారమైనటువంటిది, సారం అంటే అబ్జార్బుల్ అంటే ఆస్వాదన చేయగలిగినటువంటిది, ఆస్వాదన చేయగలిగినటువంటి భావాన్ని మనం గ్రహించేటటువంటి ఆ తెలివి, ఆ తేజస్సు తన స్వరూపం. అది గ్రహించాలంటే ఈ మాత్రం బయట హైస్గా కనిపిస్తున్నటువంటి తేడా కనిపించిన చూడేటువంటి వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి ఈ కరోనా అర్థం కాదు. కరోనా మనకి ఎంత సహాయం చేస్తుందో మనకు అర్థం కాదు. కరోనా మనం ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లా అవుతుందో అర్థం కాదు. రోగాలు వస్తే ఏడ్చుకుంటూ డాక్టర్లు దిగిపోయి ఇప్పుడు చివరి రోజులు ఎట్లా చేస్తున్నారు, డాక్టర్లు రూటింగ్ చేస్తున్నారు, వాడు అట్లా చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అవి ఉన్నాయి, వసతులు ఉన్నాయి, లేవు అని ఇట్లాగే బాధపడతారు. అంతేగాని సరే ఏదో అయితే అయిపోయింది కనుక ముందు తరించి ఉపాయం మాట్లాడు. తను ఏం చేస్తున్నాడు, తనలో ఎన్ని దోషాలు ఉన్నాయి, తన ప్రవర్తనలో పూర్ణమైనటువంటి తన స్వరూపానికి ఇన్ని దోషాలు అంటే ఎట్లా అవుతుంది. అందుకని బాహ్యాభ్యంతర శౌచం అని మనం బాగా చూసారు. గట్టిగా నీళ్లు పోసుకోమంటుంటే స్నానం అనే పదం వాడతాడు, వాడు నీళ్లు కూడా పోసుకోవాడు. గోడ మీద నీళ్లు పోసినట్టుగా పోసుకొచ్చి మొట్టి మీద నీళ్లు పోసుకొస్తాడు, సబ్బేసి రుద్దుతాడు బాగా. అంతేగాని సబ్బేసి రుద్ది రుద్దినంత వల్ల చేత ఫ్రెష్గా ఉండాలనుకోవడం చాలా తప్పు. దేహంలో ఎన్నెన్ని ఉన్నాయో ఇట్లా కార్నర్స్లో మూలలాగా ఉన్నాయో వాటిని అన్నిటి రుద్దుతున్నాడు. ఒకసారి అభ్యాసం వచ్చింది రోజు, కరోనా వచ్చిన రోజుల్లో చేతులు కడుక్కోవటం చాట కాదని డెమాన్స్ట్రేట్ చేసి చూపించాక 20 సెకండ్లు చేతులు కడుక్కోవాలి. మనకి ఎప్పుడైనా తెలుసా, వంటింట్లోకి బయట తిరిగంతా దాంతోనే పోతాడు. బయట ఏం తీసుకొచ్చినా తీసుకొచ్చి లోపల పెడతాడు. ఇప్పుడు కరోనా వచ్చిందని చెప్పి అమ్మ పెట్టకుండా పెట్టకూడదు, ఏదో మోసుకొస్తుంది అంటారు. అది ఆ మాట ఇదివరకు కూడా ఉందిగా. బయటికి వెళ్ళి వచ్చిన వాడు కాళ్ళు కూడా కడుక్కోకుండా లోపలికి వస్తాడు. ఇప్పుడు స్నానం చేసి లోపలికి రా అంటాడు. స్నానం అంటే తెలియదే మాకు, నీళ్ళు పోసుకొని వచ్చాడు, దాన్ని తడుపుతా అంతేగాని స్నానం పదం నా శౌచే ధాతువు. స్నానం అంటే శౌచం అని అర్థం. శౌచం వేరు, నీళ్ళు పోసుకున్నంత మాత్రం నీళ్ళే శౌచం కాదు. నీళ్ళతో పోసుకుని ఎట్లా రుద్దుకోవాలో కూడా తెలియాలి, బట్ట ఎట్లా ఉతుక్కోవాలో తెలియాలి.
అర్థం అవుతుందా? వెంటనే ఎట్లా చేసుకోవాలి తెలియాలి. ఇది మనం తెలియకుండా ఉన్నామంటే ఈ తెలియకుండా ఉన్నటువంటి దీన్ని చెప్పడానికి మరి సృష్టి ఎట్లా చేస్తుంది? డమరకు వాయించాట పరమశివుడు. డమరకు వాయిస్తే దానిలో చక్కటి ఐవంటూరు ఏవో వచ్చని చక్కటి మనకు వర్ణస్వరములు వచ్చేసినాయి. కానీ మనం చేసేది డమరకులాగా లేదు, చెప్పడం. మరి చెప్పుకున్నటువంటి చెప్పడంగా ఉంటే ఈయన అరికట్టడానికి ఇంకోటి ఎట్లా మరి మెడిదిన కూడా అరిపట్టమాట. దానికి మంచి ఉపాయం చెప్తాను చూడండి. ఈగ మన మీద వాళ్తూ ఉంటే ఈగను పట్టుకోవడానికి ప్రయత్నించి అర్థమవుతుందా? దోమని పట్టు, ఈగ దోమ చాలు. దోమని పట్టుకుపోయి కొట్టుకుంటాడు అంతే, తను కొట్టుకోవాల్సింది దోమగా. అట్లా తప్పకుండా పంచమహాభూతములు మనం విడిచిపెట్టావు. ఏ పంచమహాభూతములు మనకి ఎప్పుడూ పయనించి నీవు సచ్చిదానంద స్వరూపుడివి, నీవు బాహ్య సృష్టి స్వరూపుడివి అని బాహ్య సృష్టిగా తన శక్తిని తన తేజస్సుని నీకు ఎప్పుడు అందిస్తూ నీకు అట్లా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దీన్ని ఫ్రీక్వెన్సీస్ మనకు వస్తూ ఉంటాయంట. అవునా? ఆ ఫ్రీక్వెన్సీస్ మనకు వచ్చి గ్రహింపుకు వస్తాయి. ఊళ్ళో రావటం కాదు, గ్రహింపు వస్తాయి. మనం ఏం చేస్తాం? గ్రహించడానికి లేకుండా మొత్తం మంచి నీట్గా ఒక క్రాఫ్ట్ చేసుకొని దీన్ని ఏదో వేషం వేసుకుంటే చచ్చినా మనకు అర్థం కాదు. ఈ వేషాలు తీసేయాలి. ఈ వెంకట వేషాలు వేరే వేషాలు, ఏ వేషాలు తల్లిదండ్రులు తండ్రులారా ఇదో మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు, ఆక్షేపణ చేస్తున్నారని అనుకోవద్దు. ముందుగానే మాట చెప్తున్నాను చూడండి. ఆక్షేపణ కాదు, మనం జరుగుతున్నటువంటి వాస్తవాన్ని గుర్తించండి. మన జీవన విధానాన్ని, జీవనం అంటే జీవన ప్రాణధారణం, జీవన విధానాన్ని నిలపాలి, ప్రాణధారణను నిలపాలి. ప్రాణం పోగొట్టుకోవటం కాదు. జీవన విధానాన్ని వాడి చావు లేకపోమన్నది. చావు ఉండటం లేకపోతే ఎట్లా ఉంది? దాని దేహం విడిచిపెట్టుకొని చచ్చిపోయినాడు, ఎక్కడికి పోతాడో కూడా తెలియదు. ఇది చావు. అట్లనే ఓ పని తప్పు పని చేస్తుంటే ఎక్కడికి పోతాడో తెలియకుండా పని చేశాడు, ఇది చావు. ఈ చావు మనకు తను తప్పు చేయడు, దేహం విడిచిపెట్టి పని తర్వాత ఎక్కడికి పోతాడో తనకు బాగా తెలుసు. ఇప్పుడు తను ఎట్లా ఉన్నాడో బాగా తెలుసు, కానీ ఈ దేహం విడిచిపెడితే ఎట్లా ఉంటాడో తెలుసు. తన సొంత ఇంటికి పోతాడు, తన సొంత భావములకు పోతాడు, మనకి బాగా తెలుసు. అవునా? అట్లాగే పెళ్లి సంగతి చెప్పుకున్నా. ముందు తప్పు సృష్టిలో కామన్ లేదని చెప్పుకున్నా. ఈ కామన్ లేదన్న సృష్టికి మనకు ఇట్లా స్త్రీ పురుషుల సంఘం కంటే ఇంకోటి ఉంది, మన కామహైతుకం. ఇది రాక్షసం ఉంటుంది, అసుర సంపద. కామన్ లేకుండా ఎట్లా ఉంటాడు? ఎంత సానుభూతిగా మనుషులకి పెళ్లి కావాలి, పెళ్లి ఎటువంటి వాడైనా సరే వాడికి ఉండాలి, వాడి కూడా అటువంటి ఉంటే ఎంత నీచంగా ప్రవర్తిస్తారు. ఇది లేదు, సృష్టి ఇట్లా ఇవ్వటం లేదు. మనకి ఎప్పుడు పంచమహాభూతం వాక్య సృష్టి నుంచి వచ్చినటువంటి ఇటువంటి వైవిధ్యాన్ని మనం కల్పించట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పిల్లల్ని కంటున్నామా? అసలు పిల్లల్ని కంటున్నావు కూడా తెలియదు. ఎట్లా కంటారంటే వాడి ఆవేశంలో వాడి పట్టుకుంటుంటాడు, అది కూడా ఆవేశంలో అవతల వాడిని భోగిస్తాడు. ఇంతకంటే నీచమైనటువంటి జ్ఞానం అజ్ఞానం. ఎవరి ఆవేశంలో వాడు ఉంటున్నాడు. ఇద్దరు కలిసినప్పుడు ఎవరి ఆవేశంలో వాడు ఉంటున్నారు, ఒకరిని కూడా అనుభవించటం లేదు. ఈ ఆవేశంలో ఒక జీవుని వదిలేస్తే వాడు ఎట్లా పుట్టాలి? అయ్యో, ఆ పని చేస్తున్నప్పుడు మనం ఇది గర్భాన్ని దానం చేస్తున్నాం అని గుర్తించి ఎట్లా జాగ్రత్తగా ఉండాలో, ఎంత వినయంతో ఉండాలో, ఎంత ఒదిగి ఉండాలో కూడా మనకు అర్థం కాకుండా ఆ పని చేస్తున్నామంటే, దీనికోసం మనం పుట్టామంటే బర్త్ రైట్, సక్సెస్ బర్త్ రైట్. ఛీ అనాలి మనం. ఇది మీరందరూ ఒకసారి అండి తృప్తి ఛీ అనాలి. బర్త్ రైట్ కాదు. నీ కొడుకుల్ని నీ పిల్లల్నే పాడు చేసుకునేటటువంటి నీకేం తెలిసిపోయి వాడేది ఉద్ధరించాలని చెప్పేసి పనికిరానివన్నీ అంటగట్టి వాడిని ఉద్ధరించాలంటే అంత వ్యతిరేకమే. అవునా? శ్రీకృష్ణాద మఠంలో
పెళ్ళి అంటే అర్థం చేసుకుందామని 6 భాషల్లో ఉన్నాయి, 5 భాషల్లో ఉన్నాయి. 5 భాషల్లో చక్కగా అర్థం చేసుకుని చివర ఒక జాబితా లిస్ట్ లాగా వేసి ఇవన్నీ అర్థం చేసుకుని ఈ విధంగా నేను చేసుకుని అప్పుడు ఎట్లా నువ్వు పెళ్లి చేసుకోవాలో పెళ్లి చేసుకుని ఏ విధంగా ఒక బాధ్యతాయుతుడైనటువంటి పౌరుడుగా బతకాలో తెలియాలి. బాధ్యత లేనటువంటి బాధ్యతాహీనమైనటువంటి పౌరుడిగా బతుకుతున్నారు మనుషులు. సానిపంప, సంసారి పంప కాదు, సానిపంప. సానిపంప అని తెలుసా మీకు? వేస్యలేక పంప. అట్లా బతుకుతున్నాం మనం. పెళ్లి చేసుకుంటారో చేసుకోకూడదు, బతికి బాగుంటే అన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కరోనాతో మనుషుల వల్ల రానందువల్ల ఇంకా కొన్ని జీవన విధానం అనేటటువంటి వాటిల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తుంటే అది సాగకుండా అవుతుంది. కూడా సర్దుకుంటే మేము చూపిస్తాం. ఈ విషయంలో విశేషించి పెళ్ళి అనే విశేషంలో బాగా చూపిస్తుంటాం మేము. అవునా? మీకు కావాలంటే పుస్తకం అడిగితే మరి వస్తుంది. మా వెబ్సైట్లో పుస్తకాలన్నీ వెబ్సైట్ ఉంటే శ్రీకృష్ణానమఠం.org .com .com అట్లా ఉంటుంది. శ్రీకృష్ణానమఠ అని ఉంటుంది. సరే, ఇంకా అసలు ముందు విశేషం దీనికంటే ఈ పై 4 ఉన్నాయి చూసారా, ఎంతమంది మనిషిగా కాకుండా పూర్ణమైనటువంటి భగవాన్ స్వరూపం దగ్గర నుంచి ఎంత రాక్షసులాగా కింద పడేసింది. ఈ మాట బాగా గుర్తు చేసుకోండి. నువ్వు భగవాన్ స్వరూపుడు, అమృత స్వరూపుడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే వినే నాథుడే లేడు. ఇది కరోనా, మనం కల్పించుకున్నటువంటి కరోనా మిథ్యా. ఈ మిథ్యా ఎందుకంటుందంటే నువ్వు ఎట్ట దారి పడినప్పటికీ నీ స్వరూపాన్ని కాపాడి నేను నీ స్వరూపంలోనే ప్రవర్తింపజేస్తుంది. అది ఎట్లా మనకు తెలుస్తుంది అంటే ఉన్నాను, ప్రతిదానికి ఉన్నాను, నేను ఉన్నాను. ఆ మాట నేను గైడ్ లైన్స్గా ఉంటుంది. ఆ మాట తీసేసి నువ్వు లోకంలో ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే ఎవరి కోసం? ఇప్పుడు ఏదైనా కావాలంటే ఎవరి కోసం కావాలి? నేనే ఉన్నాను అనుకున్నప్పుడు ఇంకేం ఒక్కర్లే. ఈ చిన్న మాట నేనెవరు తెలియదు. మనకి ఇప్పుడు ఏముంటుంది? ఆధార్ కార్డు కావాలి. ఏదో లోకంలో వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళని విమర్శ చేయవలసిన అవసరం లేదు. ఆధార్ కార్డుతో లోకంలో ఏమిటో అవస్థపడినారో ప్రయత్నం చేస్తుంటే ఆధారం కార్డు లేకుండా రోజుల్లో బతకలే. చాలా పరిపాలన చాలా బాగా గడిచేది. ఇప్పుడు అన్నీ పాలకుల యొక్క కుట్రలతో పాలన చేయబడే ప్రజలందరూ కూడా కుట్రలకి బాగా పాల్గొన్నారు. మీరు అంతంత కోట్ల రూపాయలు దోచుకుంటుంటే మేము 10 రూపాయలు 1000 రూపాయలు దోచుకుంటే ఏమైంది? ఏమిటో ఈ ప్రక్రియకి ఏమర్థం? ఈ ప్రక్రియలో గ్రాహ్య సృష్టి స్వరూపమైనటువంటి నీవు ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను కాపాడటానికే, అక్కడిని తప్పించడానికే ఉన్నటువంటి నిజ తేజస్సు ఏం చేస్తుంది? కరోనాని ఏం చేస్తుంది? నిజ తేజస్సులోకి తీయటానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంది. నిజ తేజస్సుకు ఆధారంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నిజ తేజస్సు ఆధారంగా లేకుండా జారి పడుతున్నాం అన్నమాట. సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి ఇల్లు ఎట్లా ఉంటుంది? సూర్యుని అంటిపెట్టే ఉంటుంది, ఎప్పుడూ విడిచి ప్రవర్తించాలి. మనం ఏం చేస్తున్నాము? తన గ్రాహ్య సృష్టి స్వరూపాన్ని విడిచిపెట్టి ప్రవర్తిస్తున్నాడు. ఇది కదా చాలా అవాంతరమైనటువంటిది. నేనెవరో తెలియదు. నేను అని జపమే పుట్టినప్పటి నుంచి పుడకలు పోయేదాకా నేను జపం, చివరికి నేను చచ్చిపోయేవాడిని. ఎంత అబద్ధం ఇది! నేను ఇది కాని దాన్ని నేను అనుకుంటున్నా. ఇది మిథ్యా. ఇది మన పార్టీ మనం చేసుకునేటువంటి కరోనా. అర్థమైందండి? ఇది నువ్వు మిథ్యా అయినప్పటికీ కూడా నేనుగానే ఉంటుంది. అనేక జన్మలచే కబలింపబడగా విషయములన్నీ విషమందించగా
నిలకడగా భద్రమైనదిగా నిలుపుకున్నది మరి నేనే. నేను ఆ తేజస్సు నిలిపి నేనే నిలుపుకుంటుంది. నేను నిలుపుకునేటువంటిది ఇన్ని జన్మలు పోయినప్పటికీ, ఇన్ని రాక్షస జన్మలు పోయినప్పటికీ, ఇన్ని పశువు జన్మలు పోయినప్పటికీ కూడా నేను ఇప్పుడు ఉన్నా. నేనే నిలుపుకున్నా. ఆ నేను అనే పదానికి నేను గ్రహింపుతో నిలుపుకున్నా. ఇంత అయినప్పటికీ కూడా తెలియకంటే, ఆ గ్రహింపు లేదంటే, కార్యరూపంలో ఇప్పుడు మానవుడివే ఉన్నావు, నీవు రాక్షసుడివే లేవు, ఇట్లా ఇంకా పశుపక్షులుగా లేవు. అయితే ఆ రాక్షసత్వం ఉంది మన దగ్గర, ఆ పశుత్వం కూడా మన దగ్గర ఉంది. గుణం మన దగ్గర ఉంది. జన్మేమో మానవ జన్మ మంచిది, తప్పించుకోవాలి. ఇది కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి. ఈ ఉద్యమాన్ని మొదలు పెడితే అసలు ఉందో తెలుస్తుంది లోకానికి. కనీసం ఎవరితో కాకపోయినా నువ్వు ఒక్కడిపోయినా నీ కోసం అన్నట్టు చేస్తే బాగుంటుంది. నీ కోసం చేయి, నీ సంసారం కోసం చేయి. అవసరమైతే ఇటువంటి సంస్కారానికి వస్తే మేము ఓట్లు వేస్తాం, లేదా ఓట్లు వేయమంతే సరిపోతుంది, అంతే. ఏముంది ఇప్పుడు వాళ్ళకందరూ ఓట్లు వేసి వాడికి తన్నించుకుని దెబ్బలు తింటామా? ఇదంతా తన్నించి దెబ్బలు తింటే సంస్కారం లేనటువంటి, సంస్కారాన్ని చూడలేనటువంటి ప్రభుత్వం ఎట్లా అవుతుంది? అది ప్రభు లక్షణం. ప్రభు అంటే ప్రభుత్వం అంటే ప్రభు స్వరూపం. అది ఈ ప్రభు కాదు. దైవం అంటే తెలియదు, నేనెవరు తెలియదు, దైవం అంటే తెలియదు. దైవం అంటే స్పష్టంగా అర్థంగా మన ప్రవర్తన. ఈ మాట భాగవతంలో కృష్ణుడు తన కర్మయే తనకు సర్వమై ఉండగా ఇంకో దైవం ఏది? తన కర్మ చేస్తాడు, చేసిన దాని తప్పులు ఎట్లా ఉంటాయో దాని తగినట్టుగా అనుభవించాల్సింది. అనుభవిస్తూనే ఉన్నాం. బయట పంచమహాభూతములు కరోనా వేరు, తను చేసిన తప్పును తాను అనుభవిస్తున్నాడు. ఇది ఇంకొక కరోనా. ఈ రెండు వైపుల నుంచి చెప్పడానికి కృష్ణ శబ్దానికి కరోతీతి కృష్ణ, కర్షతీతి కృష్ణ అని. కరోతీతి కృష్ణ అంటే బయట మనం ఏం చేస్తున్నామో అది కృష్ణ స్వరూపాన్ని మనం మెడిల్ చేస్తున్నాం అన్నమాట, చిందర పందర చేస్తున్నాం. అట్లే లోపల ఏం తలంచుతున్నామో కర్షతీతి కృష్ణ, లోపల కృష్ణని మనం పాడు చేస్తున్నాం. అందుకని ఆకర్షణ పదం వాడతాం. ఆకర్షణ అంటే ఆత్మతో కర్షతీతి, మృతిలో కృషి ఒకటి, బయట చేష్టం ఒకటి. ఈ రెండు విధాల బాహ్యాభ్యంతరములు అంటారు. ఈ రెండు విధాలా మనం తప్పు చేస్తున్నాం. రెండు విధాలా సవరించడానికి వచ్చినటువంటిదే కృష్ణ స్వరూపం. అదే సృష్టి యొక్క స్వరూపం. వాళ్ళందరూ ఎవరో మొన్న ఆయన అందరూ చచ్చిపోతే వాళ్ళందరికీ ఎవరు ఇవ్వటం లేదు కనుక వాళ్ళ ఇది ఉత్తర క్రియలు ఎట్లా జరుగుతాయి, అది పెద్ద కష్టం అవుతుంటే దాని మీద ఒకటేమో చాలా గొప్పగా రాశారు. అలనాడు కృష్ణుడు చనిపోతే కూడా ఆ మాట ఎట్లా అన్నారు? కృష్ణుడు చనిపోవటం అనే మాట నా ఊహను చూసి ఇట్లా మాట్లాడతారు, అర్థం కాదు. కృష్ణుడు చనిపోతే కూడా ఉత్తర క్రియలు చేసేటువంటి నాదుడు లేదట. అక్కడ ద్వారకలోనేమో వాళ్ళ తన తండ్రి వసుదేవుడు చనిపోతే ఎవరో బలరాముడు ఎక్కడో ఉన్నట్ట, ఈయనేమో ఇక్కడ ఎక్కడో వనానికి వచ్చేసాడట. ఆయనదేమో ఏం చేకపోతే అర్జునుడికి ఉత్తర క్రియలు చేసి వచ్చాడట. మరి ఇక్కడికి వనం కోసం వెతుకుంటూ పోయేటప్పటికి అప్పటికే 4 రోజులు అయిపోయిందట, దేహం విడిచేసాడట. ఉత్తర క్రియలు చేసేవాడు ఎవడు లేడు, స్వాన్ని పట్టుకునేవాడు ఎవడు లేడు. ఇట్లాంటి మాటలు చెప్పేటప్పటికి కనుక మన పిల్లలు మరి కరోనా వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇక్కడ హైదరాబాద్లో మరి భారతదేశంలో ఉన్నారు, అక్కడ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. భారతదేశం వాళ్ళు ఇండియా అంతే. మన భారతదేశం చెప్పుకునేటువంటి అర్హత లేదు మనకు. అర్హత కాదు ఇది. ఆ భారతదేశం చెప్పుకోవడానికి అర్హత లేదు. వీఆర్ ఇండియా. మనం ఇండియాలో ఉన్నాం, వాళ్ళే అక్కడ ఉన్నారు కనుక ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతే ఇప్పుడు వాళ్ళు ఎట్టని ఫ్లైట్ రావడానికి వీల్లేదు. మీరు బాధపడవలసిన అవసరం లేదు అని ఇట్లా చెప్పేటప్పటికి చాలా బాగా చెప్పారు, దండాలు పెట్టారు కొంతమంది. అక్కడికక్కడే సర్దుకుని మంచి చెప్పినా అక్కడెక్కడే అనుకొని, చెడు చెప్పుకున్నా అక్కడెక్కడే అనుకొని ఊరికే వైల్ ఆఫ్ టైం మాటల్లో వెళ్ళిపోతుంది. కానీ అసలు విషయం తెలుసుకొని సవరించుకుందామని అర్థం కాకపోతే ఇట్లా. దైవం అంటే మన ప్రవర్తన. దివు క్రీడారావు ఒక్కసారి
ఈ 10 లక్షణాలు దైవం. ఇవి ఉనికి ఆధారంగా జరుగుతాయి. నువ్వు ఈ విధంగా రచింపబడ్డావు. ఇది దైవం. అందువల్ల దైవం నీకు స్వరూపం. ఈ మాట ఎట్లా అని చెప్పండి. నువ్వు తిట్టినట్ట తిమ్మినట్టు అయిపోయావు. ఇప్పుడు ఏమన్నావు? నువ్వు దైవం అన్నావు, నువ్వు భగవాన్ అన్నావు, నువ్వు కరోనా కల్పించుకుంటున్నావు, పాడైపోతున్నావు అన్నావు. ఇప్పుడు రెండిట్లో సత్యము? దైవం అనేది సత్యం కాకుండా పోదు ఇప్పటికీ కూడా. నువ్వు పూర్ణ స్వరూపుడు. ఇప్పటికీ చెప్పుకుంటా, నువ్వు పూర్ణ స్వరూపుడు. నువ్వు చేసేది మాత్రం పిచ్చి తుగ్లక్ పని, పిచ్చి తుగ్లక్ పని. పూర్ణ స్వరూపాన్ని దారిపడేవాడు ఎవడన్నా ఉంటాడు కదా, వాడిని ఏమన్నా అసలు అటు అవుతోందని కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఏం కావాలి నీకు? భోగం అని పదం పడతారు. ఆ పదం కూడా అర్థం కాదు. భోగం అంటే భుజ పాలన వ్యవహారే ఓవరి. పాలన చేసి తీసుకోవటం అనేది భోగం. మనం పాలన చేసి తీసుకుంటున్నావా? మొత్తుని భోగం అంటారు. పదము కూడా కాదు. అతను కర్మ తెలియదు. ఏం కర్మ చేస్తున్నావు? పుస్తకాన్ని పట్టుకున్నా. మన ఏదైనా కర్మ అంటే పుస్తకాన్ని పట్టుకున్నా అంటాడు. పట్టు తన దగ్గర ఉంది, తన పట్టును తాను తెలుసుకుంటున్నాడు. పట్టు తన దగ్గర ఉంది. ఇది పట్టుకున్నప్పుడు తెలిసింది తన పట్టు తనకి ఎట్లా ఉంది. తోచట్లేదు అంటే తోచడం అంటే కూడా అర్థం కాదు. తోచడం అంటే లోపల తనకు శృతిలో తెలుస్తుంది అన్నమాట. ఇది తోచుట, తెలుగుపడం. ఇప్పుడు మనం తోచకపోతే ఏం చేస్తాం? ఆ పని ఈ పని చేయాలంట. ఆ పని చేసినప్పుడు సరే ఆ పని చేసేటప్పుడు ఏం తోస్తుంది? తనకు తన స్వరూపం తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది? అక్కడ ఆనందిస్తున్నా అన్నట్టుగా. అక్కడ కర్మ అక్కడ కాదు. ఇది పట్టుకోవటం క్రియ అయితే ఇది క్రియ. కర్మ ఎక్కడ? తను తాను గుర్తించడం కర్మ. మనకి బయట ఏం ప్రవర్తించినప్పుడు కూడా తను తాను గుర్తించడమే తనకు కర్మ కాదు, బయట కాదు. కర్మ ఎందుకు చేస్తున్నామంటే తను తాను గుర్తించుకోవడం కోసం అని. ఈ మాట గుర్తించకుండా చెప్పకుండా లోకంలో ఎన్ని ప్రవచనాలు జరిగిపోతున్నాయా. ఇంకా తెలియట అంటే ఎక్కడో నాకు తెలిసింది. ఎక్కడ తెలిసింది? మూచిలో. తన దగ్గర జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఏమిటో అర్థం కాకపోతే తెలియట అంటే ఏమిటి, ఏ రూపంలో ఉంది? ఇంటెలిజెన్స్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? దాని గురించి నాకు తెలుసు ఆల్రెడీ, దాని గురించి నీకు తెలుసు. ఎట్లాగే అనుకుందాం, కాసేపు బయటకు అంతా కూర్చుంటున్నాం, అది నాకు తెలుసు అన్నా. అది ఎక్కడ తెలుసు నీకు? నీకు తెలియట అనేది నీ దగ్గరే ఉంది కదా, అక్కడ కాదు కదా. ఈ మాట బయటది కాదు, నీ దగ్గర ఉన్నదంతా కూడా. తెలియట అన్న తన దగ్గర స్వరూపం ఉన్నప్పుడు ఆ తెలియట అన్న స్వరూపం, తెలివి అన్న స్వరూపం తన దగ్గర ఏ రూపంలో ఉన్నది అది గుర్తిస్తే దాన్ని సవరించుకోవాల్సి వస్తుందో ఇంకా పెంచుకోవాల్సి వస్తుందో తెలుస్తుంది. అది ఏ రూపంలో ఉంది? బయట రూపంలో లేదు, గ్యారంటీగా. బయట రూపం తనకు రాదు, మర్చిపోతాడు, మరపులోకి వెళ్ళిపోతుంది. ఏదైనా మరపులోకి వెళ్ళేటటువంటి తన స్వరూపం కాదు. ఇంటెలిజెన్స్ ఈస్ నాట్ దాట్ విచ్ క్యాన్ బీ ఫర్గాటెన్. మరచిపోయేది ఇంటెలిజెన్స్ కాదు, తెలివి కాదు. తను ఒక స్మృతి స్వరూపం. తన స్మృతి స్వరూపము తన రచనాత్మకమైనటువంటి స్మృతి స్వరూపం. ఎప్పుడు కూడా స్మృతి. నువ్వు వద్దన్నా, నువ్వు బయట తిరిగినప్పటికీ కూడా పిచ్చిగా ప్రవర్తించినప్పుడు కూడా దీన్ని విడిచిపెట్టిపోలేవు నేను. ఇది స్మృతి స్వరూపం, ఇది తెలివి స్వరూపం. ఆలోచన అంటే దీన్ని చూసుకోవడం అర్థం. ఆస్మృతం లోచతే, ఇది తనకు స్మృతి. దీనిలో చూడటం అనేది ఆలోచన. బయట ఏదైనా సందేహం వస్తే ఆలోచన చేస్తానంటే ఇక్కడ చూసుకుంటున్నావు అని. ఇది తెలుసు అసలు ఆ మాట తెలియదు. అట్టా చేస్తున్నావు తెలుసా తెలియదు. మనకి ఏదో నాకు తట్టింది అంటాడు. ఏం తట్టిందో? తట్టింది దాని పరిష్కారం చూపించింది కదా, తనకు పరిష్కారం చూపించద్దు. తన స్వరూపాన్ని దర్శనం చేస్తున్నటువంటి మొహం కదా కనిపించద్దు, ఆ తృప్తి ఉండద్దు. అవునా?
ఇంకా ఆలోచన అంటే ఎక్కడో తెలియదు, ఎట్టంటుందో తెలియదు, ఏ రూపంలో ఉంటుందో తెలియదు. ముక్కుచీమ రూపంలో ఉంటుందా, నోట్లో ఉమ్మి రూపంలో ఉంటుందా, లోపల రక్తం రూపంలో ఉంటుందా, మాంసం రూపంలో ఉంటుందా, ఎముక రూపంలో ఉంటుందా, ఎట్లా ఉంటుంది అసలు? అసలు ఈ ప్రశ్నే మనకు ఉదయించదు కదా. మనం ఏం బ్రతుకుతున్నాం? ఇది బ్రతుకేనా అసలు? మనస్సు అనే పదం మనకు తెలియదు. మనస్సు ఎక్కడుంది? ఆ ప్రశ్న వేసుకుని సైంటిస్టులు కొంతమంది పిచ్చి పిచ్చిగా సమాధానం వ్యక్తి ఎక్కడ ఉంటుంది, వాళ్ళ పిచ్చితనమే బయటకు వస్తుంది. ఇట్స్ నాన్ ఫిజికల్ ఎంటిటీ, అభౌతికమైన బుద్ధి వాడతాం, తెలియదు, నేను తెలియదు, ఇవన్నీ అభౌతిక స్వరూపాలు. దాన్ని పోల్చుకోవడానికి మొహం తనది కాదు కనుక మొహం తను కనిపించకుండా చేస్తుంది. అందరినీ మనం చూస్తున్నాం, నీవు స్వరూపంలో చూస్తున్నాం, వాళ్ళందరూ నీవు అంటున్నావు, స్పష్టంగా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళందరూ ఆ నామరూపాలన్నీ నీవు, కానీ వాళ్ళని ప్రశ్న వేస్తే నేను గుర్తించుకుంటున్నాడు. ఆ రూపం కంటే వేరు. అట్లాగే తను కూడా అంతే, అందరూ అంతే. నీవుని చూసి నేను అనుకునేవాడు ఎట్లా ఉంటుంది? నీవు వేరు, నేను వేరు. ఆఫ్టర్ ఒక పదం వాడాలంటే కూడా ఉత్తమ పురుషుడు, మధ్యమ పురుషుడు, ప్రథమ పురుషుడు, మధ్యమ పురుషుడు, ఉత్తమం, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎట్లా చెప్తారు? అర్థమవుతుందా? పశ్యతి, పశ్యసి, పశ్యామి. చూస్తున్నాడు, పశ్యసి చూస్తున్నావు, పశ్యామి చూస్తున్నాను. ఇంకా బయట దిగంతరాలలో కూడా వెదకుట భోగం. దిగంతరాలలో వెదకుతాకపోయి అనుకోయి ఒక యూరీ గగరన్ ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 1962 ప్రాంతాల్లో ఇప్పుడు చంద్రగ్రహానికి పోయి వచ్చి ఐ హ్యావ్ నాట్ సీన్ ది మూన్ గాడ్ దేర్ అన్నాడు. హ్యావ్ యూ సీన్ ది ఎర్త్ గాడెస్ ఆన్ ది ఎర్త్? అక్కడ చంద్రుడు దేవుడిని నేను చూడలే అంటాడు. వెళ్ళొచ్చారుగా నేను చూడలే. ఎక్కడ నీకెందుకు చూడు, ఇక్కడ భూదేవి కనిపించింది, అక్కడ కనిపించలేదు. ఆ దేవి అంటే ఏమిటో, దేవత అంటే ఏమిటో, ఆ దేవి ఎట్లయిందో, దేవత ఎట్లయినారో ఆ మాట నీకు అర్థం కాదు. అసలు నేనెవరో నీకు అర్థం కాదు, ఏం అర్థం అవుతుంది? ఏం అర్థం కాదు. ఒట్టి హెడెడ్ మడ్ హెడెడ్ కాదు. నేనెవరో తెలియని వాడు. ఎంత రిడిక్యులస్ అది. నేనెవరో గుర్తించలేదని జాతకాన్ని వాడు ఇంక దీన్నే గుర్తించి ఏదో దాని నుంచి మాట్లాడతాడు, వ్యాఖ్యానం చేస్తాడంటాడు. ఇంత పెద్ద అహంకారం ఇంకెవడుంటాడు సృష్టిలో? ఎవరు అర్థం ఉంది అసలు ఆ పదానికి? నేనెవరు గుర్తించాలి? ఈ మాట చేయాలని తెలుసుకోవాలి, తెలియజేయాలని ప్రభుత్వానికి లేదు, తెలుసుకోవాలి ప్రజలు లేదు, ప్రక్రియ లేదు. ఉత్తరాలు రాస్తే ప్రైమ్ మినిస్టర్కి లెక్కలే. ఒక్క మాట ప్రజల యొక్క సంస్కారాన్ని పెంచాలి అనేటటువంటి మాటకి విలువ ఇవ్వలేనటువంటి ప్రజాప్రతినిధులు దేనికి పనికొస్తారు? ప్రజలకు పనికొస్తారు? ఏమని గారు తేరగా డబ్బులు ఉంటే, ట్యాక్స్ పేర్స్ డబ్బులు ఉంటే అవి ఇస్తారు, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఉంది కానీ రైతుకు వస్తారు, అందరికి ఇచ్చేసి మా పార్టీ ఇంత ఇచ్చేస్తుంది కానీ మీ పార్టీ పార్టీలు పోట్లాడుకోవడం జరిగిపోయింది అంతే. ప్రజల సంగతి వాడికి ఏం తెలుస్తుంది? కర్ఫ్యూ దాకా పట్టుకొచ్చిందంటే తలకాయని తీసుకెళ్ళి నిలబెట్టుకొని ముద్దిలో పెట్టుకోవాలి. ప్రజాపాలన ఇది మనం చేసిన తప్పు. అసలు ఇట్లా నాకంటే వస్తుందండి. పాలన అర్థం తెలియదు, ఏం చేస్తున్నాం పాలన అర్థం కాదు. ఇంకా అది చేయడం ఉంటే ఏదో వెతుకుతున్నారు అంటే దానికి చిన్న ఉపమానం చెప్తాను చూడండి. సైంటిస్ట్ చేసేటటువంటి పెద్ద దోషం. న్యూక్లియర్ బాంబ్ చేస్తారట. న్యూక్లియర్ బాంబ్ చేసి ఇటు వేస్తే మొత్తం భూమి అంతా కూడా ధ్వంసం అయిపోతుందట వాడు చేసే పని. దానికోసం న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తారట. ఈ జగత్తు ధ్వంసం కావటానికి ఒక ఉపాయం చెప్పింది ఏమిటంటే, నేనెవరో తెలుసుకుంటే నీకు బయటికి కనిపించదు. లేదు, ఎట కనిపించదు? ఇప్పుడేమో బయటదేమో శత్రువుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎట కనిపించదంటే బయటది నాకు శత్రువు కాదు. అది నన్ను ఏం చేయటం లేదు. నేను నా స్వరూపంలో ఉంటే బయటకుంటా కూడా నాకు తగినట్టుగానే వస్తుంది అని అందరూ తెలుసుకుంటే
ఒకప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నాడంటే, మన ఇంట్లోనే అన్ని రకంగా ఉన్నాయి, వైధవ్యం ఉన్నటువంటి ఇటువంటి 2 మాటలు చెప్పాడు లౌకికంగా చెప్పి, ఇది మనం సవరించుకుంటే లోకాన్ని తనంతట తానే ఉద్ధరించుకుంటుంది కదా అన్నారు. అట్లాగే తనెవరో తెలుసుకుంటే అందరూ తనంత తెలుసుకునేటటువంటి ఈ వ్యవస్థ ఇవ్వడానికి ఈ రోజున ప్రత్యక్షంగా అవును 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 సాధ్యం 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 చేత కాకపోతే చేత కాదని ఒప్పుకోండి అంతే. సృష్టిని వ్యతిరేకం చేయడానికి కాదు, సృష్టి చేసి చూపిస్తుంది. ఆ తెలివి నీకుంటే సృష్టి అర్థమైతే, నేనంటే ఎవరు అర్థమైతే, ఆ ధీమా నీకు అనుకుంటే, ఆ ధైర్యం నీకుంటే, ఆ గ్రహింపు నీకు అనుకుంటే, ఈ రోజున సృష్టి ఎట్లా ఉంటుంది? సృష్టితో సమానంగా అందరూ పూర్ణ స్వరూపులై ఉంటారు. పూర్ణ స్వరూపులై బ్రతకగలరు. ఈ ఈ రోజున బ్రతకగలరు. చేతకాకపోవడం ఇది పెద్ద కరుణ, మనం చేస్తున్న కల్లోలం ఇది. సంస్కారం మెచ్చుకునేటట్టుగా జీవితం చేత కాకపోతే ఇంకేం ప్రజాపాలన? ఇక్కడ అయిపోయింది. ఎక్కడికి పోతాం? ఇంకా వైదిక కర్మలు ఎగిరిపోతాం. వైదిక కర్మలు దగ్గరికి ఇట్లా పూజలు చేసినా ఎందుకు చేస్తున్నావు అంటే, ఆయన ఏదో నాకు ఇవ్వాలి, ఆయన ఏదో నాకు ఇవ్వాలి, ఇంకేం మరి ఇచ్చారు? నీ పూర్ణ స్వరూపుడు చేసి ఇంకేం కావాలి నీకు? ఏ కూతురు పెళ్లి చేసి ఆ కూతురు కూడా సంసారం పడి సాగు అని చెప్పి ఆశీర్వాదం కాదు చేసి, ఇది ప్రక్రియకు అర్థం లేదు. ఏదైనా తెలుసుకుని బాగా తెలుసుకుని ఏం చేస్తున్నావు తెలుసుకుని, నిజంగా వాళ్ళకి ఏం కావాలో ఏం అనుకుంటున్నావు అది కూడా తెలుసుకుని తెలియాలి. పెద్ద ఇట్లా పరికరాన్ని దున్నపోతం చేశారు తిరుపతి వెంకటేశ్వరుడు. ఏమిస్తావు 7 గంటల్లో అన్నారు, వెనకట్టమైనా గోయిందా నీ సొమ్మే మనం పోయిందా, నాకు ఎప్పుడు ఇస్తావు? అందరు పైసలు ఇస్తున్నారుగా, ఆ పైసలు నాకు ఇవ్వరాదు. ఎవరు తీసుకున్నాడు ఎప్పుడన్నా? దేవుడు అంటే కూడా తెలియదు, అసలు దేవుడు ఏమడగాలో తెలియదు. అవునా? పోతే దీనికి ఏం చేశారంటే, వైదికము ఆధ్యాత్మికము అని చెప్తున్నటువంటి సంస్కృత భాషను కూడా పాడు చేసి కూర్చున్నాడు అంతే. అది వైదిక భాష. ఎట్లా పాడు చేశారంటే, మరి ఎట్లా అది ఏం పుస్తకం అది, అమరకోశం అని రాశారు. మొత్తం మత్స్య కోసం అది. అంత భాష అంతా కూడా మొత్తం వ్యావహారికం తీసిపారేశారు. మొత్తం వ్యావహారికమే. ఉన్నాయిగా మనకు తెలుగు భాషలు ఇవన్నీ ఉన్నాయిగా, మన భాషలు ఉన్నాయిగా. ఇట్లాంటివి కాదు ఆ సంస్కృత భాష. ప్రతి పదము ఎట్లా ఉందంటే, నీ లోపల నీ స్వరూపాన్ని చూపించేట్టుగా ఉంది. నామరూపముల కంటే వేరుగా నీ స్వరూపం ఎట్లా ఉంటుందో ఒక్కొక్క గ్రంథాన్ని చూస్తే, ఉపనిషత్తుని చూస్తే తెలుస్తుంది. వేదములు చూస్తే అర్థమవుతుంది. వేదం ఏం చెప్తుందో సీరియల్లో వస్తుంది, బుధవారం నాడే రోజు వస్తుంది. ఒక్కొక్క పదాన్ని ఎంతగా అర్థం చేసుకుంటారు. ఆ పదం యొక్క విలువే తెలియదు. వ్యాకరణం వచ్చేటప్పుడు ప్రతివాడు గ్రంథాన్ని తీసుకుని దానికి భాషను రాసేవాడు పరిస్థితి. ఛందో వ్యాకరణాదులచే వ్యాఖ్యానించే శాస్త్రమును, అర్థము తెలిసి అర్థము తెలియక అధ్యయుడయ్యే. ఇది పెద్ద కరుణ మనం చేసుకుంటున్నట్టు. మిథ్యా కరుణ. సృష్టి దద్దరిల్లిపోతుంది. తెలివి లేని దద్దమ్మలు దేవతామూర్తులు కూడా కామం అని రాసేవాళ్ళు ఏంటంటే, ఇంకేమన్నారు వీళ్ళని. ఈ చెబితే కోపం వచ్చేటటువంటి మనుషులు ఉన్నారండి, ఇంకా వాళ్ళనేం చెప్పాలి? ఇది తప్పు అని రుజువు చేసి ఒకసారి మేము కోర్టులో దావా వేస్తామంటే కూడా, నువ్వు కోర్టులో దావా వేస్తే ఇది సరి అయినది, వాళ్ళకి కామం ఉందని సరి అయిందని రుజువు చేస్తాను, నీకు అడ్వకేట్ వచ్చాడు ఒకసారి. కొంతమంది అడ్వకేట్ని చూపించేది అంటే వాళ్ళు భయపడతారు. ఎందుకు భయపడతారంటే, వాళ్ళు అట్టగా రుజువు చేస్తారంటే, రాని బయటికి అసలు ముందు ఒక రవ్వ లేవని
అర్థమవుతుందా? అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొత్తం రాసి నీ పుస్తకాలు ఈ విధంగా తప్పు ఉందండి, దేవతామూర్తులు ఇట్లా లేదండి, ఏ దేవతామూర్తుల నుంచి నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు అనుకుంటున్నావో ఆ దేవతామూర్తులకి ఈ కాము రాస్తే తప్పు ఏమైనా అర్థం ఏమైనా ఉందా, ఒకసారి మీటింగ్ పెడితే మీరు చూసుకోండి, మీరు అప్పుడు కావాలంటే మీ పిలవండి, మేము వచ్చి చూపిస్తాం ఎట్లా ఉంటుందో. ఆ మాట కూడా సూచనగా ఇచ్చినప్పటికీ కూడా ఏం కదగదు. రాయన్నా కలుగుతామో కానీ అది మాత్రం కదలదు. ఇదంతా మిథ్యాకరుణ, మిథ్యాకరుణ, మనం చేస్తున్న మిథ్యాకరుణ. దీన్ని ఆడించక తప్పదు. మంచి మహాపదములు ఆడిస్తాయి, వాడి తెలివి వాడిని ఆడిస్తుంది, లోపల ఉన్న స్వరూపం ఆడిస్తుంది, బయటది ఆడిస్తుంది. ఇతర భాషలు అదే కాదు, సంస్కృతం అంటే కాదు. అర్థమవుతుందా? చిన్న ఉదాహరణకి అంశము అంటే ముక్క అని అర్థం మనకు తెలుసు, ప్రసిద్ధార్థం. అంశ విభాగే ధాతు, విభాగం అంటే భజ సేవాయాం ధాతు, అంశం అంటే సేవించినది అని, ముక్క కాదు. ఇటువంటివి అన్ని పదములకి తప్పే, ఒకటి కాదు, మినహాయింపు లేదు. అన్ని సంస్కృతంలో ఎన్ని పదములు ఉన్నాయో అన్ని పదములకి కూడా వ్యవహారికంగా అర్థం చెప్పి అన్ని ఇక్కడి తప్పు లేదు, అన్ని పదములకి ఇట్లాగే అర్థం. ఇంకా కొంచెం కూడా ఇంగితం లేనటువంటి కొన్ని పండితులు ఎంత దాకా నీచంగా రాస్తారంటే, ఎవరు హనుమంతుడు సీతని చక్కటి కటి ప్రదేశం కలదానని సంబోధన చేస్తాడా? కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండద్దు. పండితుడు కదా, సంస్కృతం పండితుడు కదా, ఇంగిత జ్ఞానం ఉండద్దు. అదేమో ఎట్లా రాసే ఉంటే మీ ఇష్టం వచ్చిన మీరు చెప్పారు ఏంటంటే అది కూడా పైగా ఇచ్చినప్పుడు సవరించుకోవద్దు, సూచించినప్పుడు సవరించుకోవద్దు. అది కూడా చేత కాని వాడు పండితుడు ఎట్లా అవుతాడండి? ఆయన పెద్ద పండితుడు. సీత పాత్ర అంటే అర్థం కాదు. మనుషులందరూ రావణ మాంసం తిన్నాడు, కృష్ణ మాంసం తిన్నాడు, మీరందరూ తినండి అందరికి చెప్పేసి నమిస్తే కమిస్తే నమ్మేవాడు అందరూ. అదేమని అడిగితే మీకు తెలియాలి, మీకు సంస్కృతం తెలియాలండి, రామాయణంలో ఉంది చూడుకో అంటే రామాయణంలో ఏముంది, నీకు ఏమర్థం ఉంది? రామాయణం ఉంటే కట్టే కొట్టే తెచ్చారా రామాయణం ఉంటే? ఇవన్నీ కూడా కరోనా కాసింగ్. మనం ఎంతగా చెదరిపోతున్నామో అంతగా చెదరిపోతుంది వాడిని పట్టుకోవడానికి జరుగుతుంది. మనం కలియుగంలో ఉన్నాం, మనం పలికించుకొని మనం పాడైపోతున్నాం. ప్రతి పదాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించి ప్రసిద్ధం చేస్తే అర్థం. వరారోహ అంటే ఆ పదానికి కటి ప్రదేశం కూడా కాదు. వరారోహ అంటే గొప్పగా మీదికి ఎక్కాడు గనక, పురుషుడు ఏ స్థానం మీద గొప్పగా ఎక్కాడు కనుక ఆ కటి ప్రదేశం గొప్ప కటి ప్రదేశం. ఆ వరారోహ శబ్దానికి ఇంతే అర్థమా? ఎంత నీచంగా ఉంది, ఎంత నీచంగా ఉంది. అసలు మనిషి ఎట్లా పట్టుకుతున్నాడు? అసలు మనిషి కాదు. లోకంలో ఎట్లా ఉంటుందండి విధంగా చెప్పుకుంటే, అన్నం తింటున్నామా? ఇది కూడా అన్నం అంటే అది కూడా విశేషమే. అన్నం అంటే మనకి ఏం తెలుస్తుంది? వరన్నం, ఈ అన్నం అన్నం, ఇది మనం అన్నం తెలుస్తుంది. అన్నం ఉంటుంది కాదు. అద్యతే అసౌవిత అన్నం అన్నాడు అని అర్థం చెప్తారు వాడు. తినబడుతుంది కనుక అది అన్నం అని చూపిస్తాడు. అదేం చూపించడానికి సృష్టిలో ఒక పదార్థం కూడా లేదు. ఏ చూపించినా తన గుర్తింపే, తన బుద్ధి స్వరూపమే. సంస్కృత పదం అది అన్నం అని. భక్షింపగా మరి భక్షణే ధాతు అర్థం. భక్షింపగా మరి భక్షింపకోరనేది అన్నం. ఒకసారి తింటే మళ్ళీ తినవలసిన అవసరం లేకుండా ఏది ఉంటుందో అన్నం. ఆ అన్నం కోసం నువ్వు పడి చేస్తున్నావు. ఈ ముద్ద లోపల తింటున్నప్పుడు ఆ అన్నం కోసం ఆ తృప్తి నీకు ఇచ్చేటట్టుగా నీకు కాపాడుతున్నది. నువ్వేమో ఈ అన్నం తింటున్నావు అనుకుంటుంటే దాన్ని నువ్వు తినేటట్టుగా కాపాడుతున్నది. అరే ఏం పదం, ఒక్కొక్క పదం, ఏ పదం చూసినప్పుడు కూడా అవి పదములండి, ధామములు, నీకు స్థానములు.
అధిరోహించి నీ నిజస్వరూపాన్ని దర్శనం చేసేటటువంటి భావం లేనటువంటి ఆ పదములని చేసుకుని ఇత్తగా పాడు చేసింది. అదే అవునండి. ఇంకపోతే ఓట్ల కోసం కాట్లాడేవాడు. అంతేనా? తర్వాత ధనం దోపిడీ. ఎట్లా ఇస్తారో మాకు అర్థం కాదు. ఓటర్కి ఇంత ఓడించాడంటే ఇంకోటి ఇవ్వాలి. ఎట్లా వస్తుంది అందరికీ తెలుసు. సో ఓపెన్ సీక్రెట్. సిబిఐ ఏం చేస్తుంది తెలుసు, అందరికీ తెలుసు. డబ్బు ఇచ్చి కొనుక్కునేది ఓటు. మన మేలుగా డబ్బులు ఇచ్చి గెలుగుతుంది. చచ్చిపోతున్నారు మనుషులు లోపల బతకలే. ఏం చేస్తే వాళ్ళు బాగుపడతారు? కనీసం అడగద్దు ఎవరినైనా. దానిలో మళ్ళీ బతకరాదు. ఏ మతం అయితే గనక దేవుణ్ణి పొడిచి అది ఇవ్వు నువ్వు రక్షించు దేవుడు రక్షించబడకుండా ఇప్పుడు రక్షించేవాడిని రక్షించు అంటే నువ్వు ఇచ్చేవాడిని అంటే ఏమర్థం? దేవుడు అవుతాడా? నీ బుద్ధిలో దేవుని యొక్క కాన్సెప్ట్ తప్పది. ఏ మతమైనా అంతే. హిందూ మతంలో కూడా అట్టేగా ఉన్నారు, అందరూ అట్టేగా ఉన్నారు. మతం తేడా లేదు. కానీ హిందూ ధర్మం మాత్రం ఇది చెప్పటం లే. దైవాన్ని బయట చూపించట్లేదు. పొడిచి అడగటం అసలు అటువంటి ఆ దైవం గురించినటువంటి ప్రసక్తి హిందూ ధర్మంలో లేనే లేదు. హిందువులందరూ అట్లాగే ఉన్నారు. ఏది లేదో అదే పట్టుకుని ఆడుతున్నారు. ఏది ఉన్నదో అది వదిలేసి తిరుగుతున్నారు. ఏది సత్యమో దాన్ని వదిలేసి తిరుగుతున్నారు. ఏది నిజం చెప్తున్నదో హిందూ ధర్మము, హిందూ మతము తన యొక్క పూర్ణ స్వరూపం గురించి చెప్తోంది. మనం అనుకుంటున్నాం ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఏదో చేస్తాడు అనుకుంటున్నాం. మనం చెప్పుకుంటున్నాం. సూటిగా హిందూ ధర్మము తన గురించి చెప్తోంది, తన పూర్ణ స్వరూపం గురించి చెప్తోంది. ముందు తెలిస్తే, నీ ఎవరో తెలిస్తే, నీ పూర్ణ స్వరూపం తెలిస్తే ఏది ఎక్కడ ఉందో నీకు అన్నీ అర్థమవుతాయి. ఇదే చెప్తోంది, ఇంకోటి చెప్పడంలే. భ్రష్టు పట్టించుకుని మన ఆ దేవుడు ఉన్నాడు ఇట్టున్నాడు అని చెప్పి ఊరికేనే అంత ఘోర పాడు చేసి, అందరినీ పాడు చేసి, సంస్కారహీనులు చేసి, ఈ మతాధికారులందరూ కూడా సంస్కారహీనులు చేస్తున్నారంటే ఏమన్నది? మన్నించమని అడగాల నేను. నిజంగా నిలబడి వాదన లేకుండా అడిగితే చాలా స్నేహంగా చెప్పాలి. ఏం చేస్తే బాగుంటుంది? మతాధికారులు ఇట్లా ఉన్నారు, ప్రజాపాలకులు అట్లా ఉన్నారు. అప్పుడు ప్రజలు ఏం కావాలి, సమాజం ఏం కావాలి? జీవనం కుళ్ళు అయిపోతుంది. అస్సలు ఆలోచించడానికి లేకుండా. ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే అన్నీ బాగా దొరికేవి. 1957 58 ఆ ప్రాంతాల్లో రేషన్ పెట్టారు. రేషన్ పెట్టేటప్పటికి ఇంకా అంతే. రేషన్ వాళ్ళు డబ్బు రేటు పెంచుతారు, బయట వాళ్ళు రేటు పెంచుతారు. దానికి పోటీ అంతే. అన్నీ అట్లాగే మనిషి చస్తున్నాడు బతకలేక. తప్పు అవుతుంది. ఏమైంది? తలకింది లేకపోయింది. తపస్సు చేసినటువంటి భూమి. ఈ మాట అందరి తపస్సు చేసింది. తప్పు ఏం తపస్సు చేశారు? ఏం చేశారంటే వాళ్ళు ఎక్కడో అక్కడ హిమాలయాలు కూర్చొని వాళ్ళు ఎందుకు తపస్సు చేశారు అంతే. వాళ్ళు అంతవరకే మనకు తెలుసు. కానీ వాళ్ళు ఏం తపస్సు చేశారో ఆ తపస్సు నువ్వు చేస్తున్నావా లేదా, ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకైనా పరిమితము, నీ కాదా? తపస్సు అంటే ఎట్లా? ఇంకా ఈ లోలో చాలా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్స్, మెడిటేషన్. వాళ్ళ పుల్ల బుద్ధి వాళ్ళ దగ్గరే ఉంటుంది. వాళ్ళు ఏదో కూర్చోబెట్టినో హంస అయిపోయినావు, పరమహంస అయిపోయినావు ఏదో చూపిస్తుంటారు, దానికోసం పోతారు. వాళ్ళని సరిగ్గా గడితే ఏం చేస్తున్నావు అంటే మనసుని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటాడు. సరే, చాలా మంచి పని చేస్తున్నావు, కానీ మనసు అంటే ఏమిటంటే తెలియదు, నిగ్రహం అంటే తెలియదు.
అండ్ ఇది జీన్స్ ప్యాంటును టీ షర్ట్లు వేసుకుని వాళ్ళను ఇక సగం పట్టంతా ఇప్పేసేసి పైన గోచి కింద గోచి పెట్టుకుని వాళ్ళ పిల్లలను యోగాలు చేయటం ఇట్లా ఇది అక్కడ ఇది యోగా క్లాస్ పబ్లిక్ క్లాస్. సమాజం ఎట్లా ఉండాలి, మనుషులు ఎట్లా ఉండాలి, సమాజంగానే ఆలోచించు, మనిషిగానే ఆలోచించు, పూర్ణ స్వరూపంగా గ్రాహ్య సృష్టిగా ఎట్లన్నా ఆలోచించు, సరైన ఆలోచించు చేయి. అర్థం లేని పొట్టపోటీ విద్యల కోసమని, చదువుల కోసమని ఎంత ప్రాముఖ్యత, పెద్ద బిజినెస్ అయిపోయింది. 1965 వరకు కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ చదవాలంటే యూనివర్సిటీకి 2 టర్మ్స్లో 90 రూపాయలు కట్టాలి. ఆ రోజుల్లో 90 రూపాయలు కట్టాలి. 290 ఎగ్జామినేషన్ ఫీజు 60 రూపాయలు అంటే ఎంత 180, 60 ఎంత ఏంటంటే 240 రూపాయలు, సంవత్సరానికి 240 రూపాయలు అంతే. ఇప్పుడు ఎల్కేజీలో ఎంట్రన్స్ కావాలంటే లక్షలు కట్టాలి. ఏం చెప్తారు వాళ్ళు? ఏ సైంటిస్ట్గా ఏమైనా తెలుసా? ఇందా చెప్పబోతుంటాం మాధ్యమైన ఉంటుంది. సైంటిస్ట్ ఏం చేస్తాడు, ఒక చెప్పుకున్నామే ఇది న్యూక్లియర్ బాంబు చేసి పాడేయాలట. అది కాదు, నేనెవరో తెలుసుకుంటే ఈ చిట్టత లేకుండా పోతుంది. దట్ ఈస్ ది న్యూక్లియస్ విత్ యూ. తనలో ఉన్నటువంటి న్యూక్లియస్ అది. ఈ అర్థాన్ని అంటే ఏమిటి, తను తాను తెలుసుకుంటే జగత్తు లేకుండా పోతుంది అనే అర్థాన్ని ఏం చేసేటప్పుడు న్యూక్లియర్ బాంబు చేసి వచ్చి సృష్టిని ధ్వంసం చేయాలి. ఈ అర్థం, ఈ పదము, ఈ నిజానికినో వాళ్ళ కృషికి దానికోసం ఎట్లా ఉంటుంది, కొన్ని కంపెనీలు ఉంటాయి, దానిలో పనిచేసేవాడు ఉంటాడు. వాళ్ళందరిలో పడేటువంటి వాళ్ళ జీతాలు పెరగాలి, వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి. ఒక పని నేను చేస్తున్నాను, అది కనుక్కున్నానంటే ఎట్లా కనుక్కున్నావు, ఎక్కడి నుంచి కనుక్కున్నావు, ఎవరు చెప్పాడు నీకు? లోపల నుంచి వచ్చింది కదా, లోపల తెలివి నుంచి వచ్చింది కదా. ఆ తెలివి యొక్క స్వరూపం ఏమి? ఆ తెలివి ఏ తెలివి నుంచి అది వచ్చిందో తీసుకుంటే అప్పుడు ఆ తెలివిని ఇంకా ఇంకా తీసుకోవచ్చుగా. లెట్ us లూట్ ఇట్. కానీ దాన్ని లూట్ చేద్దాం. ఆ తెలియదు, తెలుసుకోవడం లేదు. నేను చేశా వెంటనే చేసుకోకుండా వచ్చేస్తుంది. ఎవరికి గొప్ప. అసలు ముందు సైన్సెస్ బయటకు చెప్తారు అంతేగాని ఆ బయట చెప్పినటువంటిదంతా లోపల తెలివి నుంచి వచ్చింది కనుక ఆ సైన్స్ని తెలివితో కలిపి సమన్వయం చేసి సైన్స్ చెప్పాలి. ఒక్క పుస్తకం అని ఉంటుందా? ఎప్పుడు ఉండదు. ఇప్పుడు చదివాన్ని అంత అన్నీ మర్చిపోయేటట్టు ఉంటుంది. అన్నీ బయట దాన్ని బయట మనిషి బయట ఈడ్చేసాడు, అయిపోయింది. ఇప్పుడు గట్టిగా ఉంటారంటే కరోనా హాస్పిటల్ చేతిపోతే ఉంటుంది. కరోనా వాడి కనుక ఇంటికి సమయం ఇవ్వడండి, తీసుకురా ఇద్దరు బారేస్తారండి. అటు వాళ్ళు బారేయడం నువ్వు ఇదివరకే బారేసుకుంటావు, నిన్న నుంచే నువ్వు బయట బారేసుకుంటావు. వాళ్ళు ఏం చేశారు, చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు, శవాన్ని ఏం చేస్తారు, కాసేపు ఉండి ఎడుతారు, మళ్ళీ వాళ్ళేం తగలబట్టిదిగా. ఈ చిన్నదానికి అంత పెద్దగా మాట్లాడుకుంటే నువ్వు బయటకి ఈడ్చుకున్నావు, రచ్చబంటకి ఈడ్చుకున్నావా, చావుకి ఈడ్చుకున్నావా, ఇట్లాగే మాట్లాడుతుంది. ఎందుకంటే తన పూర్ణ స్వరూపం నుంచి తను చేసినటువంటిది ఒక దోషము మృత్యువు కంటే కూడా అధికమైనటువంటి, ఎక్కువైనటువంటి నిత్సావు. తన సావు నిత్సావు అవుతుంది, ఎప్పుడూ సావే, ప్రతి చిన్న ప్రవర్తనలో సావే. అంటే తన స్వరూపం అందటం లేదు కనుక సావు, అందటంలే కానీ సృష్టి రక్షిస్తుంది. ఇప్పుడు చూడండి, తనకు అందటం లేదు, సృష్టి రక్షిస్తుంది. ఈ రెండిట్లో ఉన్నాయి, వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యతిరేకం దీనిలో నీకు అందించాలి అనే కృషి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు సరే నువ్వు స్టిచ్చని కొడితే దాన్ని ఎట్లా తీసుకురావాలో అట్లా చేయాల్సింది. ప్రకృతి దీని ప్రకృతి వైపరీత్యం అంటే ప్రకృతికి ఎప్పుడు వైపరీత్యం లేదు. ప్రకృతి ప్రశాంతంగా ఉంది, సృష్టి ప్రశాంతంగా ఉంది, ఇప్పటికీ సృష్టి ప్రశాంతంగా ఉంది.
ఏమీ తగలేదు. నిజం తెలుసుకోవాలి. ఇంకా ఎటు మెరిట్ పోయింది. కులమత భేదం లేదంటున్నప్పటికీ కూడా పాలనలో మెరిట్, కులమత భేదం లేదు. కానీ ఇప్పుడు ఎట్లా వస్తుంది, మెరిట్ ఎట్లా కావాలి, మైనారిటీస్ కనుక వాడిని తీసుకెళ్ళి వాళ్ళ బుద్ధి ఎక్కడికి పోతుంది, వాళ్ళని బుద్ధిని ఏం పాటు చేసి బాగు చేసి వచ్చేది కదా. ఎవరు దానికి అడుగురో వాడిని పెట్టేస్తే చనిపోయేది. అయ్యో ఇది ఒక సొంపు ఓట్ల కోసం. మెరిట్ అక్కడ అంటే దేవుడికి బయటది ఏదైనా సరే మెరిట్ లేకుండా కూడా వాడు చేయొచ్చు. వాడు మెరిట్ లేకుండా ఇంజనీరింగ్ కావచ్చు. మనకి రోజుల్లో ఒక మాట ఉంటుండేది, ఎవరో మరి మినిస్టర్లు ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ని కొంతమంది హెరాస్ చేయడం ఏదో ఉంటుంది. వాడు చెప్పినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు చీఫ్ మినిస్టర్ అన్నట్టు, మై ప్యూన్ కెన్ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ బట్ హీ కెనాట్ బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ అని. నా ప్యూను చీఫ్ మినిస్టర్ కావచ్చండి, ఐఏఎస్ ఆఫీసర్ కాలేడు. ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే లోపల తిరిగి ఉండాలి. వాళ్ళ భాష బయట భాషకి దానిలో మెరిట్ ఎందుకు, ఏమిటి అంత గ్యాంబ్లింగ్ చూద్దాం. అంటే ఏం చేస్తున్నావు చివరికి ఆ మెరిట్ చేంజ్ చేసావు. అతనికి అట్లాగే మనం చేసింది అందరికీ ప్రతి వాళ్ళకి. అంటే అక్కడేటప్పుడు లోకంతో ఎట్లా ఉందంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు కూడా అయ్యో నాకు శర్మ అని ఎందుకు పేరు పెట్టావు అని వాళ్ళ అమ్మ నెత్తి పడి కొడుతున్నాడు. నేను కూడా బీసీనో ఏదో అయిపోతే నాకు కూడా తొందరగా సీట్ వచ్చేస్తుంది. నేను చదువుకోక్కడ, వాడి చదువు రాదు. చదువు రాకపోయినప్పటికీ మా పిల్లకి నాకు సీట్ వస్తుంది, ఇంజనీరింగ్ సీట్ ఉంది, ఇంజనీర్ అవుతాడు. చదవడానికి పాస్ కావడానికి రేపు ఇంజనీర్ అయిన తర్వాత కూడా వీడికి ఏం చదువు అక్కర్లే. లోకంలో లౌకికంగానే ఇంత ఓపెన్ డ్రడ్జరీ ఉంటే, ఓపెన్ డ్రడ్జరీ ఉంటే ఆధ్యాత్మికంగా మనం ఎట్లా ఉన్నాం ఇది మనం ఆలోచించాలి. లోకంలో జరిగేది ఏదో జరుగుతుంటుంది, వేరే సంగతి. ఆధ్యాత్మికంగా మనం ఎట్లా ఎదగాలి. మన జీవితం ఈ దేహంతో పోలేదండి. ఈ మాట మేము పూర్వజన్మ అంతా మేము ఒప్పుగా ఉంటాడు అప్పుడు. నువ్వు ఒప్పుకోవడానికి మన ఇష్టం ఏం కాదు. అది ఉన్నది ఏదో అవుతూనే ఉంటుంది. జీవుడు ఎదగాలి, జీవుడు బ్రహ్మం కావాలి, తన పూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఆ పూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇన్ని జన్మలతో రాల్సిందే. దానికి ఎట్లుంటుందో ఎట్లా ఉంటుందో హీ హెస్ టు వెయిట్ అండ్ అచీవ్. ఆగి ఇన్నాళ్ళైనా సరే, ఎంత కష్టపడినా సరే తన మనిషిని ఉంచుకొస్తుంది సృష్టి. దాన్ని ఏం సందేహం లేదు. అట్లగే చేయి. మనం కూడా కష్టపడి కాదు, ప్రీతిగా చూపించండి, ప్రీతిగా నేర్పించండి, అవకాశాలు ఇవ్వచ్చు. ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఇది సృష్టి యొక్క రచన ఎట్లా ఉందో ఆ విధంగా ఈ మనుషులు అందరూ బ్రతకచ్చు. దానిలో ఏమీ సందేహం లేదు. కించెన్ మాత్రమైనటువంటి కొంచెమైనా కూడా సందేహం లేదు. ఇదంతా కూడా కావాలని వద్దని తిరస్కారంతో మనుషులు చేస్తున్నటువంటిది, పాలకులు చేస్తున్నటువంటిది. ఇంతే, కావాలని చేస్తున్నటువంటిది అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అయితే మాకు తెలియకపోతే తెలుసుకో. కనీసం కష్టం వస్తుంటే గుడ్డేడిచినట్టుగా ఏడుస్తారే కానీ తెలుసుకుందామని తెలియదు. పసివాడిని ఏడిపిస్తే కనపడుతుంది, అమ్మ వచ్చినప్పటికీ అమ్మ వాడికి రాక్షసులా కనిపిస్తుంది. వాడు వద్దు అమ్మ నన్ను పొట్టకు నేను తీయను, అమ్మ నేను కలిసి అంటాడు. వద్దు చేయనన్నప్పటికీ కూడా అమ్మ కర్రతో భయపడి దెబ్బకు భయపడి అన్నాడే కానీ చేయనంటాడా. అట్లే మనం కూడా ఏమో ఇట్లా మాట్లాడుకుంటుంటాను కానీ ఇట్లా బాగుపడాలో తెలియదు. అసలు ఏమిటంటే నేనెవరో తెలియదు, అంత ఏవో సాధిస్తానంటాడు. తెలివంటే ఏమో తెలియదు, అది ఎక్కడుందో తెలియదు. మాటలు అన్నీ ఎట్లా మాట్లాడేస్తారంటే ఆలోచన అంటే ఏమిటి ఆలోచన? ఐడియా. ఆలోచన పోయింది ఇంగ్లీష్లో ఐడియా. ఐ గెట్ ఎన్ ఐడియా. వేర్ ఫ్రమ్ యూ గెట్? బాగా నొక్కి దెబ్బతినే వినాలి.
ఇది ప్రశాంతంగా ప్రశాంతంగా ఇట్ ఇస్ ప్రీచింగ్, ఇట్స్ నాట్ ప్రొవోకింగ్. ప్రేరణ కాదు, ప్రీచింగ్. చెప్పుకుంటున్నాం హిందూ మతము తన గురించే చెప్తుంది. ఎన్ని దేవతల గురించి చెప్పినప్పుడు కూడా, ఎన్ని పురాణాలు ఇతిహాసములు ఉన్నప్పుడు కూడా, వేదములతో సహా అన్నీ కూడా తన గురించే చెప్తుంది. తన గురించి ఒక్కటే చెప్తుంది, తన గురించి మాత్రమే చెప్తుంది. తన గురించి కంటే ఇంకోటి చెప్పడం లే. ఏం చెప్పినప్పటికీ కూడా అది ఎక్కడే చెప్తుంది. ఎందుకు? అక్కడ ఉంది కీలకం అంటారు. మనకు అది ఒక్కటి తెలియదు. అంత మూర్ఖులం. ఆ దేవతలు ఏమిస్తాడు, ఈ దేవతలు ఏమిస్తాడు, ఆ గ్రహం ఏం చేస్తుంది, ఈ గ్రహం ఏం చేస్తుందో, వాడు పుట్టు పీకు తింటున్నాడు, ఇటు పక్క పీకు తింటున్నాడంటే ఏమనాలి వీళ్ళని? నాలుగులో నవ్విపోతా. తన స్వరూపం ఏం చేస్తుంది? ఎంతైనా సరే పాకులాడుతుంది. వినే పాలకులు లేరు. వారిని తిట్టుకుంటూ ప్రోత్సహిస్తున్న తెలివి గల ప్రజలకు ఎట్లా చెప్పాలి? ఇదే పాలకులు లేరు, మేమంతా చచ్చిపోతున్నాం, మా జీవితం సరిగ్గా లేదు అని తిట్టుకుంటారు ప్రజలు. తిట్టుకుంటారే కానీ మళ్ళీ వాళ్ళకి ఓట్లు ఇచ్చిస్తారని, మీకంటే గతి లేదు, మీరే మమ్మల్ని పాలించాలి పిలుచుకొస్తే వస్తారు, మళ్ళీ వాళ్ళకి గొడవలు చేస్తారు. అంతే. వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పటికీ అంతే. వాళ్ళకి ఇంకా ఇది పోలీస్ రక్షణ ఉంటుంది, వాళ్ళంతా అంతే చేస్తారు. నిజమైనది చెప్పడానికి, వినిపించుకోవడానికి చేత కాబట్టి ఈ ఎన్నికలు ఎవరు చెప్పాడు అసలు? పాలకులను ఎన్నికలు తీసుకోవడం. అదే హైరార్కీగా వస్తున్నటువంటి వాళ్ళు రాజులు వచ్చారంటే అది తప్పని, ఇదని ఒకప్పుడు పెద్ద డిబేట్ ఉండేది. ప్రభుత్వం ఎట్లా రావాలి, హైరార్కీ సరిపోలేదు, పరంపరగా వచ్చేది కాదు, ఇప్పుడు ఇట్లా కావాలి. పరంపరగానే ఒక పార్టీ పరంపరగా వస్తుంది. అది రాకపోతే ఆ వాడు కచ్చగట్టి వాడిని చంపి, ఇప్పుడు అది కచ్చగట్టలమా? పాలన అనే మాట అర్థం చేసుకుని ప్రభుత్వం అంటే అది కూడా ఒక ప్రభుత్వం చేయొచ్చు. ఇప్పటిలాగా కాదు, దీనికంటే ఉన్నతంగా చేయొచ్చు. అదే పోలీస్ కస్టడీతో చేయొచ్చు. రక్షణపట్లు ఎప్పుడూ ఉంటారు. బాగుపడదాం అనుకునే వారికి బాగుపడాలి అంటే ఎట్లా? నీతి తెలియదు. ఆ నీతి అంటే ఏమిటో తెలియదు. అన్నీ భౌతిక బయట మాటలు బయట భాషే. నీతి అన్నా బయట భాషే, బాగుపడటం అన్నా బయట భాషే, మంచి అన్నా బయటే, సుఖం అన్నా బయటే, దుఃఖం అన్నా బయటే, అన్నీ బయట. నియమం అన్నా బయటే. నియమం అన్నా బయటే. ఆ తర్వాత బ్రతుకన్నా కూడా బయటదే. బ్రతుకంటే బ్రతుకుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, రోగాలు వస్తున్నాయి, అవస్థపడాల్సిందే, మందులు తెచ్చుకుంటున్నాం. ఇది కాదు బ్రతకడం అంటే ఏమీ లేదు. ఇటువంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఇది ఇప్పుడు ఆలోచించేయండి. లోకంలో నిశ్చలంగా బ్రతకడానికంటే ఏం చేస్తే మనం దొరుకుతుందో, లోకం ఏదైనా ఉపాయం ఉందంటే స్పష్టంగా లేదు. మనంతా ఏం చేస్తున్నాం? మన్ని తప్పుడుతో ఒక అలవాటు పట్టించుకున్నాం. ఇది బ్రతుకు కాదు. తప్పుడుతో ఒక అలవాటు పట్టించుకోవడం ఇది ఆహ్లాదకంగా మార్చాలంటే ఇష్టపడి కాదు. ఈరోజు సరే అంటే ఒక్క మాటలో అయిపోతుంది. సరే అంటే ఒక్కటే మాట ఈరోజు మారిపోతుంది. అదునేవ సుఖీ శాంత బంధముక్తో ప్రవేశించి ఈ రోజున ఇప్పుడు ఇక్కడ ఈ క్షణాన అందరూ సుఖంగా బతుకుతారు, పారమార్థికంగా బతుకుతారు. మరణం లేనటువంటి తన స్వరూపాన్ని గుర్తించేటట్టుగా బతుకుతారు. గ్యారంటీ స్పష్టం. అది ఎట్లా ఉందో
కనీసం అడిగి తెలుసుకోవడం కాకపోతే లేకపోతే ఏం చేస్తాడు, ఇంకెవరిని పట్టుకుంటాడు, ఒక స్వామిని పట్టుకుంటాడు. పట్టుకొని ఆ స్వామితో ఏదో పూజ చేసి అవి చేసుకొని నేను ఎప్పటికీ ప్రైమ్ మినిస్టర్ నుంచి తీయకుండా ఉండాలి, చీఫ్ మినిస్టర్ తీయకుండా ఉండాలి, మినిస్టర్ నుంచి తీయకుండా ఉండాలి, నాకు నాకు ఓట్లు ఎప్పుడు నాకు వచ్చేటట్టుగా ఉండాలి, నువ్వు పూజలు చేయి అంటే ఇది పూజలకి వాళ్ళు ఓట్లు వేయడానికి ఏమన్నా అర్థం? అసలు ఈ లింకులే అర్థం కాదు. ఆన్లైన్లో లింక్ మేనేజ్మెంట్ ఏదో అంతా ఉంది, చాలా ఉంది. అక్కడ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటాయి ఏంటి, ఇవన్నీ ఇన్కన్సిస్టెంట్, సమన్వయం కానటువంటి దాన్ని తీసుకోవాలి. అక్కడ ఏదో కనీసం లింక్ కావాలంటే సమన్వయం ఏంటంటే ఏదో ఉంటుంది, అది చేస్తే ఉంటుంది, అది రాదు. అది అపరాప్రకృతి. మనం పరాప్రకృతిలో ఇటు చేస్తున్నాం. పతనం కావటం పరాప్రకృతి కాదు, పాలన చేసుకుని ఎదగటం ఆ కరవడం వేరు. అది సృష్టి మనకి ఇచ్చినటువంటి కరవడం. ఇది మనం పతనం చేసుకున్నటువంటి మిథ్యా కరవడం. ఇంకా అంత అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఆహమ్మ కూసిమ్మ మాటలు మాట్లాడుకుంటూ అది ఎట్లయింది ఇది ఎట్లయిందని పొద్దున్న లేచినప్పటి ఆ న్యూస్ పేపర్ పెట్టుకొని ఇంకా ఎట్లా ఉంటుంది బయటలో పోర్టికో చేసుకొని ఆ పోర్టికోలో కుర్చీ వేసి కూర్చొని న్యూస్ పేపర్ చదువుకోవాలి. కొన్ని న్యూస్ పేపర్ ఏది వార్తలు పెట్టించుకోవటం ఇట్లాగే అనుకుంటాను. కానీ అసలు ఈ వార్తలు ఎందుకు, అసలు ఏమొచ్చినాయి, ఇవన్నీ ఏమైనా ఏం కాదు. ఆ లోకంలో ఎదుగుతాం తెలియదంటే తెలిసి ఏం చేస్తాం? పోయే శేషమే ఉండాలి అంటే ఆ లౌకికంగా ఉండాలని ఆ మాట వచ్చేసింది. లౌకికం అనే మాటే తీసేయమంటున్నారు. లైఫ్ ఇస్ నాట్ ఉంటే, జీవితం అంటే లౌకికం కాదు, భౌతికం కాదు, విషయాత్మకం కాదు, బయట ప్రక్రియ కాదు. జీవితం అంటే కానే కాదు. జీవ ప్రాణదాయమే. తనకు సృష్టి ఎట్లా ప్రదానం చేసిందో, ఇట్లా తీసుకున్నాడో దాన్ని ధారణ చేయడం. ఇది జీవ అన్నది అర్థము, జీవుడు అన్నది అర్థము, జీవనము అన్నది అర్థం. అర్థమవుతుంది. మనం తప్పు చేస్తున్నాం, చాలా తప్పు చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం, మనం చించలు అయితే పట్టుకోవడానికి అది కూడా చించలు ఇంకోటి కూడా కావాలి, వచ్చి తీరుతుంది. ఇది తప్పించాలంటే ఎవరిని పొట్టెక్కలేదు, తను చదువుకుంటాను సృష్టి సరిపోయింది. కావాల్సినది నిన్ను రక్షించడమే కావాలంటే కానీ నిన్ను భక్షించడం కాదు కదా. ఈ కళలు నాకు రావు, ఏమి రావు. ఇన్ని హాస్పిటల్స్ ఎక్కలేదు, 9 డాక్టర్లు ఎక్కలేదు, మరి ఏం లేకపోతే 10 గంటలు ఉంటారు. అయితే తెలుస్తుంది కదా 10 గంటలు ఉంటారు. నేనెవరో తెలియకుండా మనసు అంటే ఎవరు తెలియకుండా ఈ బ్రతికినా చావు అంటే తెలియదు, పుట్టడం అంటే తెలియదు. కనుక ఆక్షేపణలు చేశారని ఎప్పుడు అనుకోవద్దు. చాలా అవాంతరమే జరుగుతుంది. మనుషులకి ఇట్లా హాని జరుగుతుంది, అవాంతరమైనటువంటి హాని జరుగుతుంది. అది ఎవరి వల్ల జరుగుతుంది? తమ వల్లే జరుగుతుంది, ప్రకృతి వల్ల కాదు. దాన్ని నిగ్రహించుకుంటే ప్రకృతి మనకి ఎప్పుడూ కూడా సహాయ స్వరూపమే కానీ వ్యతిరేకం కాదు. సృష్టి మనకు వ్యతిరేకమే కానే కాదు. సృష్టి వ్యతిరేకం అంటే తనే అనుకుంటా. తాను సృష్టి స్వరూపం, గ్రాహ్య సృష్టి స్వరూపం. తన గ్రాహ్య సృష్టి స్వరూపం తనకు వ్యతిరేకంగా లేదు. తన గ్రాహ్య సృష్టి స్వరూపం ప్రత్యక్షంగా ఉన్నాడు కనుకనే తన బయట ప్రవర్తనని కూడా చెప్పడం అయిపోతున్నాడు. ఎందుకు చెప్పడం అయిపోతున్నాడు అంటే తన గ్రాహ్య సృష్టి స్వరూపం తనకు అందటం లేదు. తను రచించిన స్వరూపం, ఆ రూపం బయట ప్రవర్తనలో తనకు అందడం లేదు కనుక కొట్టుకొని చచ్చిపోతున్నాడు. అంతనా అల్లకల్లోలం అయినప్పటికీ కూడా మనం గుర్తించలేకపోవటం చాలా దశ, చాలా దశ. కనుక శ్రద్ధాళులై అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరైతే ప్రజాపాలకులు, జనం ఏం మరి ప్రభుత్వము అర్థం చేసుకోవాలి. మనం అంటాం నువ్వు అన్నంత మాత్రం చేత కూడా వాళ్ళు వస్తారా అంటే అంత తెలియ తక్కువ వాళ్ళు ఏం కాదు. ఇక్కడ చెప్పడం అయితే ఇంకొక విషయం మాట చెప్పుకుని పూర్తిగా మరి ఈ బాధించడము అందరినీ బాధిస్తుందా, జ్ఞానులను కూడా బాధిస్తుందా అంటే జ్ఞాని అజ్ఞాని అనే మాట
రిలేటివ్ సాపేట్ వాడు పూర్ణమయ్యే లోపల ఎవరికి ఎంతగా ముట్టు చెప్పాలో అర్థం చెప్తుంది. ఇట్లా వానికి ఎన్ని సుఖము కానీ దుఃఖము కానీ విస్ఫుట పూర్వ ఆచరిత కర్మవశతన్ భోక్తవ్యమై ఉండును. ఘటనాచాతురి త్రాళ్ల కట్టుచు బలాత్కారముగా వాని నచ్చుటికి తోడ్కొని తెచ్చి వానిని కురిపింపజేయు అన్నాళ్ళకి తన కర్మను తను అనుభవించాలి. ఈ మాట మనకు పురాణంలో ఇంద్రుడికి కష్టాలు వచ్చినట్టు వాళ్ళకి కష్టాలు వచ్చినట్టు మళ్ళీ చెప్పడంలో అర్థం, అంతేగాని ఆ ఇంద్రుడు అక్కడ మనిషి అర్థం కాదు. అవి ఒక పదవులు, మనకు ఉన్న స్థానం, మన స్థానం చూపించి అవి ఎట్లా వస్తాయని మనకు అవగాహన చేయడానికి, సామాన్యులకు అవగాహన చేయడానికి వచ్చినాయి, అంతేగాని వాళ్ళకి ఇక్కడ వచ్చినాయి అర్థం కాదు. రాక్షసులు అంటే అట్టటి వాడు కూడా కాదు. రాక్షసత్వం మనలోనే ఉంది, దైవత్వం మనలోనే ఉంది, అమృతత్వం మనలోనే ఉంది. తన నిజ స్వరూపం తను విడిచిపెట్టిపోదు. వీటన్నిటినీ మనం ప్రవర్తింపజేస్తూ ఉంటే మన నిజ స్వరూపం వాటిని తప్పకుండా తన వశం చేసుకుంటుంది. ఈ అల్లకల్లో తనలో తిరుగుతుంది, తన సుఖ దుఃఖాలు ఇవన్నీ తనలో జరుగుతున్నాయి, బయట ఎక్కడా తిరగటం లేదు. వాటికి బయట రూపాలు చూడదు, దేనికి బయట రూపాలు చూడదు, దేనికి బయట రూపాలు చూడదు, వీటి నామరూపాలు చూడదు. ముందుగా నేను దేహం అనే పదం తీసేసేయండి. ఈ దేహాన్ని అలంకరించి పడతారనుకునేటటువంటి ఈ దౌర్భాగ్యం, దుష్ట దౌర్భాగ్యాన్ని ముందు తీసేసి ఒక్కటి ఆచరించి, ఒక్కటి వస్త్ర నియమాన్ని ఆచరించి చక్కగా ధోతి కట్టుకోండి. మగవాళ్ళందరూ కూడా గోచి పెట్టి చీర కట్టండి. ఆడవాళ్ళంతా కూడా ఆడపిల్లలు ప్యాంటు పీకలు పడేయండి. అవి ఎక్కడికి పడేయాలంటే ఒక మంట లేపి మంటలో పడేయాలి. అది లేకుండా అక్కడ ఫ్యాషన్ ఎంచకుండా వస్త్రం అంటే ఆచ్ఛాదనం అంటే చెద అపవారని బయట కలుగుతున్నటువంటి చలి వాటి కోసమని మనం ఒక ఆచ్ఛాదన వేసుకున్నాం, అంటే ఒక గొప్ప వేసుకున్నాం, అంతేగాని ఫ్యాషన్ కాదు. మ్యాన్ ఈస్ వేరింగ్ ఫ్యాషన్, నాట్ ఎ డ్రెస్. డ్రెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫ్యాషన్. ఫ్యాషన్ ఈస్ his hazard. Dress is admitted for him. వస్త్రం వేసుకోవటం కానీ ఫ్యాషన్ కాదు. ఈ ఫ్యాషన్ అనే దృష్టి పీకర్ కావాలి. మనుషులందరూ కూడా ఒకటే ఫ్యాషన్, ఒకటే వస్త్రం. ఫ్యాషన్లు తీసేయండి, ఒకటే విధంగా వేసుకోవడం. ఆ నియమాన్ని ఏమంటారంటే, ఇవాళ నువ్వు చేపని మాత్రం చేత లోకం చేస్తుందనే నీ నమ్మకమేనా అంటారు. అని ఎవరు ఎదిరిస్తున్నారు? ఇక్కడ మీరు చూసుకోండి, కాకపోతే ఏమవుతుందా అనేవాళ్ళు అన్నీ అంటారు. నువ్వేమంటావు చెప్పు. నీకు బాగుపడే యోగ్యత ఉంటే ఏం చేస్తావో అర్థం చేసుకో. తన ఫ్యాషన్ తనకు ప్రవృత్తిని కలిగిస్తుంది, ప్రేరేపణ కలిగిస్తుంది. తన స్వరూపాన్ని కాకుండా ఇంకో ప్రవృత్తి, రెచ్చిపోవటం. అర్థమవుతుందా? ఈ రెచ్చిపోయే వేషాలు మనం ఇంతసేపు చెప్పుకున్నా రెచ్చిపోకుండా మన అదుపులో ఉండటం అనేటువంటిది మనకు కావాలి. అప్పుడు మనకు నిజ కరుణ మనకు అర్థమవుతుంది. ఏం నిజ కరుణ అంటే సృష్టి ఉనికితో పాటుగా మనం ఎందుకు దేహం వచ్చిందో తెలుస్తుంది, బయట పంచమహాభూతములు ఎందుకుండే మనకు తెలుస్తుంది. మనం అందరం ఉన్నవాడు ఉన్నట్టుగా సృష్టి ఎట్లా ఇచ్చిందో ఆ సృష్టి యొక్క స్నేహంతో కరోనా అంటే బయట దాని గురించి గంటలు మాట్లాడుకుని కాలం వృధా చేయదు. ఒక్కసారి ఆగి ఎందుకు వచ్చింది, నేను ఏం చేస్తున్నా అని ఆలోచన చేస్తే ఒక జ్ఞానికి కూడా అర్థం. రోగాన్ని గురించి బాధపడదు. యోగం ఏం చేస్తుంది, తనకు మరి ఈ సమయంలో నువ్వు ఎట్లా ఉన్నావు, రోగాన్ని నువ్వు కూడా అందరిలాగా బయట రోగాన్ని ఆలోచించుకుంటూ పోతుంటే ఈ స్వరూపాన్ని ఎవరు చూడాలి. ఈ స్వరూపంలో ఈ రోగం కంటే వేరైనటువంటి నా పూర్ణ స్వరూపం అని గుర్తించాలి. అని గుర్తింపు చేసేంత వరకు జ్ఞాని నాకు కూడా బాధిస్తుంది. గుర్తించిన వెంటనే ఎట్లా పోతుంది? గుర్తించి తాను ఎప్పుడైతే విశ్రాంతిని పొందాడో
తను విశ్రాంతిని పొందితే విశ్రాంతిని దేహానికి ఇస్తే దేహం కూడా విశ్రాంతిని పొందుతుంది. లేక తాను ఎప్పుడైతే ఇట్లా టెన్షన్ పడ్డాడో టెన్షన్ దేహానికి ఇస్తే దేహం కూడా చెడిపోతుంది. ఒకే గ్రహింపులో తాను సుఖంగా ఉండాలి. దేహం తను విడిచిపెట్టిపోయేదాకా తనకు ఇప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయి. లేదా దానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించామనుకోండి, అప్పుడు అది భయ ఇది భయ. దీన్ని అన్వయ వ్యతిరేక న్యాయం అని సృష్టి మనకు చాలా మంచి సిద్ధాంతాన్ని చెప్పుకుంటూ మంచి తర్కాన్ని కూడా అందించుకుంటూ నిన్న మతంలో చాలా ఉంది. అంతేగాని దేవుని పొడిచి నాకు రక్షించు అని రక్షించేవాడిని రక్షించు అనే మాట అంటే నీకు అపనమ్మకం అన్నమాట దేవుని మీద. ఇట్లా అపనమ్మకమ్మా దేవుని మీద. మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. అక్షర మాత్రాహీనం